అయితే గత వారం మనం చర్చించిన విషయం ఏంటంటే ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ముఖ్యంగా కృష్ణ చైతన్యంలో ముంగడికి వెళ్ళాలంటే అంటే పురోగతి సాధించుకోవాలంటే అభివృద్ధి సాధించుకోవాలంటే ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. కానీ అన్ని ఆటంకాలపై ఆటంకం ఏంది? సందేహాలు, డౌట్స్. డౌట్స్ రావడం ఇది సహజమే, న్యాచురల్ బద్ధ జీవనం. అర్జున్ లాంటి మహాపురుషుడు మహాయోధుడు కూడా డౌట్స్ ఎన్నో ఉన్నాయి. కనుకనే భగవద్గీతలో ప్రతి చోటుకు కృష్ణ ఏం చేస్తుండు? అర్జున్కి డు నాట్ డౌట్, సందేహపడవు, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తుంది. చెప్పే విషయం ఏంటంటే డౌటు, సందేహాలు ఇది పెద్ద ఆటంకం, పెద్ద అవరోధం, ఇది పెద్ద శత్రువు. కానీ ఆ శత్రువును సంహరించడానికి కావాల్సింది ఏంటి? ఆ శత్రువును, సందేహం అనే శత్రువును సంహరించాలంటే మనకు కావాల్సింది రెగ్యులర్ శాస్త్ర అధ్యయనం. దర్ షుడ్ బి రెగ్యులర్ స్టడీస్. భగవద్గీత, శ్రీమద్ భాగవతం రెగ్యులర్గా చదవాల్సింది. ఇప్పుడు చదువు రాకుండా ఏం చేయాల్సింది? అట్లీస్ట్ వినాలి. ఈరోజు లాస్ట్ టైం చర్చించాం. కానీ వినుడు ఎలా వినాలి? ఎట్లా వినాలి? ఎక్కడ వినాలి? 1-to-1 ఇటువంటి సమావేశం. నేను వింటున్నా, నేను యూట్యూబ్లో వింటున్నా. ఓకే, ఫైన్, దట్స్ ఓకే, నాట్ గుడ్. ఎమర్జెన్సీలో ఎలాంటి అవకాశం లేనప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఏది లేనప్పుడు సరే కనీసం అవుతున్నా. కానీ దట్ ఈజ్ నాట్ ఆల్ ఇన్ ఆల్. యూట్యూబ్ మీద క్లాస్ విండు ఆల్ ఇన్ ఆల్ కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే అక్కడ 3 విషయాలు జరిగాయి. వింటాము కానీ 3 విషయాలు జరిగాయి. ఏంటో 3 విషయాలు? ప్రణిపాత్, పరిప్రశ్న, ఇంకా సేవ. మనం పెరగడం చర్చ. మనం యూట్యూబ్లో ఒక వ్యక్తి క్లాస్ చెప్తుండు, ఆ వ్యక్తి మనం శరణు పొందలేము. వింటున్నాము కానీ ఆ వ్యక్తి చెప్పిన పాటలు మనం వాటి వింటున్నామా? ఫాలో అవుతున్నామా? మరి మనం ఫాలో అవుతున్నామా లేదా అని అతనికి తెలుసా? లేక ఫాలో అయినా కానీ మనము సరైన విధంగా ఫాలో అవుతున్నామా లేదా అని ఆ వ్యక్తి అడుగుతాడా? అడిగే అవకాశం ఉంటుందా? కానీ 1-to-1 కూర్చుంటే, లైవ్ కూర్చుంటే ఏమవుతుంది? ఐ కెన్ ఆస్క్ యూ, హ్యావ్ యూ అండర్స్టూడ్? కృష్ణుడు అర్జున్కి అడుగుతుండు భగవద్గీత చివరికి, హ్యావ్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్? హ్యావ్ యూ అండర్స్టూడ్ ఎవ్రీథింగ్? నీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను, మొత్తం అర్థం చేసుకున్నాను. ఇప్పుడు యూట్యూబ్లో వింటే వ్యక్తి అడుగుతాడా అర్థమైందని? ఈ కాంట్ ఆస్క్, ఈ జస్ట్ గోస్ ఆన్ స్పీకింగ్. ఎందుకంటే రిలేషన్షిప్ లేదు. వినే వ్యక్తి ఇంకా చెప్పే వ్యక్తి మధ్యలో రిలేషన్షిప్ లేదు. కనుకనే దెర్ ఈజ్ నో సరెండర్, ప్రణిపాత్. యూ డోంట్ సరెండర్ టు దట్ పర్సన్. కానీ ఈరోజు యూట్యూబ్లో క్లాస్ ఉంటే ఎందుకు ఎక్కువ ఇట్ ఈస్ మోస్ట్, దాన్ని ఏమంటారు కదా, మోస్ట్ వాంటెడ్ ఆర్ మోస్ట్ చెరిష్డ్. ఎందుకంటే బికాజ్ ఐ డోంట్ వాంట్ టు సరెండర్. అలాగే నాకు ఆ వ్యక్తికి శరణ్ పొందలేదు, ఆ వ్యక్తి నా లైఫ్లో ఇంటర్ఫియర్ కావద్దు. అంటే కేవలం ఈ రంగంలో కాదు, ప్రతి రంగంలో, ఈవెన్ ఇన్ మ్యారీడ్ లైఫ్ ఆల్సో వీ వాంట్ టు బీ విత్ ఈచ్ అదర్, బట్ వీ డోంట్ వాంట్ టు బీ కంట్రోల్డ్ బై ఈచ్ అదర్. కనుకనే ఆ మ్యారీడ్ లైఫ్లో కూడా దెర్ ఈజ్ నో రిలేషన్షిప్. నువ్వు నాకు మన లేదు, నేను నీకేమన్నా ఉందాం, ఉందాము, అన్నీ చేస్తాం. కానీ నువ్వు నన్ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకు. అభిప్రాయం అన్నింటిలేదు నాకు. तेरी भी चुप मेरी भी चुप.
నువ్వు నూరు పోసుకుంటూ నేను నన్ను నూరు పోసుకుంటాను. నువ్వు నాకేమన్నా లేదు, నేనేమన్నా. బట్ సంబంధాలు అటువంటి బేసిస్ మీద నడవు. కనుకనే అలాగే ఈ ఆధ్యాత్మిక రంగంలో కూడా దెర్ షుడ్ బి సరెండర్. శరణు పొందాల్సింది, శరణాగతి ఉండాల్సింది. ఇది కృష్ణ చెప్తుంది. తద్విద్ధి ప్రణీపాత్. రెండోది పరిప్రశ్న. ఒక విషయం అర్థం కాకపోతే, అయ్యా మీరు చెప్పిన విషయం నాకు అర్థం కాలేదు, ప్లీజ్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్, ఆ విషయంని వివరించి చెప్పగలుగుతారా మీరు అని అడిగే అవకాశం ఉంటుంది. యూట్యూబ్లో ఉంటుందా? కింద కామెంట్ సెక్షన్ రాస్తాను. కింద కామెంట్ సెక్షన్లో నువ్వు రాసిన నువ్వు ఎప్పుడు వింటున్నావో, ఆ క్లాస్ ఎప్పుడు జరిగిందో, ఆ వ్యక్తి అది 2 months క్రితమో లేదా 1 year క్రితమో ఆ వ్యక్తి చూస్తాను నీ కామెంట్స్. సో కనుకనే దెర్ ఈజ్ నో ప్రణిపాత్, దెర్ ఈజ్ నో పరిప్రశ్న అండ్ దెర్ ఈజ్ నో సేవ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవ. తో కనుకనే ఆధ్యాత్మిక విషయాలు మనం వినాలంటే, ఇప్పుడు ఇమాజిన్ కరోనా సమయంలో కూడా అందరూ జూమ్లో అక్కడిక్కడ పిల్లలు క్లాస్ ఉన్నారు. కానీ క్యాన్ యూ కంపేర్ దట్ టు లైవ్ హియరింగ్? యూ కాంట్ కంపేర్. ఏదో విన్నామంటే విన్నాము, క్లాస్ జరిగినట్టు. కానీ మనం గల అబ్జర్వ్ చేసినట్లయితే ఆ యూట్యూబ్లలో కానీ జూమ్లో కానీ ఎంతమంది కూర్చుని క్లాస్ విన్నారు? మనం క్లాసుల్లో కూర్చుని విన్నట్టు అందరూ లాగిన్ అవుతారు అంతే. దాని తర్వాత వాడు నిద్ర పోయిండో, వాడు తింటుండో, వాడు బాత్రూంలో పోయిండో, వాడు టాయిలెట్లో పోయిండో, వాడు ఫ్రెండ్తో ముచ్చట పెడుతుండో అని నడుతూ ఉంటుంది. చెప్పేవాడు చూస్తుండో వీడు ఇంట్రెస్ట్ లేదు. సో వేర్ ద కనెక్షన్? కనెక్షన్ ఎక్కడ ఉంది? కమిట్మెంట్ ఎక్కడ ఉంది? సో దెర్ ఈజ్ నో రిలేషన్షిప్ అండ్ నో కమిట్మెంట్. మనం ప్రత్యేకించి కాలేజ్కి వెళ్తే, క్లాస్కి వెళ్తే 45 minutes కూర్చుంటే వింటే అదొక విధం ఉంటుంది వినుడు. ఇంకా మన రూమ్లో కూర్చుండి తినుకుంటా, చేసుకుంటా, పడుకుంటా, బెడ్ మీద వరుకుంటా పెట్టుకున్నాం క్లాస్ అవుతుంది. 5 నిమిషాలు కదా ఈజీ జర్నీ డెవలప్మెంట్స్ అయిపోతుంది. సో అటువంటి వినుడితోని ఏం ట్రాన్స్ఫర్మేషన్ రాదు. వై? బికాస్ విషయాలు అర్థమే కాలేదు. కనుకనే క్లాస్ షుడ్ బి హర్డ్ 1-to-1 ఇన్ పర్సన్. ఇంకా చెప్పే వ్యక్తి వినే వ్యక్తి మీద రిలేషన్షిప్ ఉండాల్సింది. దెన్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ ఇన్ రిలేషన్షిప్ టు యూ. నీకేం అవసరం ఉంది, నువ్వు దేనివల్ల ఈ విషయం నీ మీద ఎట్లా వర్తిస్తుంది నేను తెలుసుకోవట్లయితే నీకు డాక్టర్ ఎక్కడ తెలిపిస్తాడు? ఐడియలీ యాజ్ అ డాక్టర్ మెడిసిన్ ఇస్తే ఏ మెడిసిన్ ఉన్నా కానీ ఫస్ట్ చూడాల్సింది, ఒకవేళ ఈ పేషెంట్ ఉన్నాడు, ఆ పేషెంట్కి బ్లడ్ ప్రెషర్ ఉంది, ఆ పేషెంట్కి డయాబెటీస్ ఉంది, ఆ పేషెంట్కి కిడ్నీ ప్రాబ్లం ఉంది, సో నేను మెడిసిన్ ఇవ్వాలన్నా ఇవ్వద్దా? ఈ థింగ్స్ ఓవర్ అవ్వలేదా? అందరూ అన్ని మెడిసిన్లు ఇవ్వరాదు, ఇవ్వచ్చా? ఇప్పుడు నువ్వు చూస్తావు యూట్యూబ్లోకి వెళ్ళి, గూగుల్లోకి వెళ్ళి, నాకు ఈ ఫీవర్ వచ్చింది, నాకు టైఫాయిడ్ అవుతుంది, మెడిసిన్ ఉంటుంది. కానీ అది డస్ ఇట్ నో కి ఎవరికన్నీ సర్చ్ కొడుతుండ్రో మనకి బీపీ ఉంది, ఇవన్నీ కిడ్నీ ఫెయిల్ ఉంది, ఇవన్నీ లివర్ ప్రాబ్లం తెలుసా గూగుల్కి? దట్ గివ్స్ ఇన్ఫర్మేషన్. దాంతో నువ్వు వేసుకుంటూ ఇట్లా ఎందుకు అయింది, అట్లా ఎందుకు అయింది? బికాస్ యూ డోంట్ నో. యూ హ్యావ్ ద సైన్స్, యూ హ్యావ్ జ్ఞాన, బట్ యూ డోంట్ హ్యావ్ విజ్ఞాన. దగ్గర జ్ఞానం ఉంది, you have theory but you don't have practical. Theoretical knowledge is there but there is no practical knowledge. Practical knowledge is you don't know how to apply things. So it is not just knowing things, you know to apply the things. Just to patient medicine అయిపోతుందా? ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎవరికి ఎంత డోస్ పడాలి, ఏ కండిషన్లో ఏ డోస్, ఏ మెడిసిన్ ఇవ్వద్దు, ఇవ్వాలను. So many things have to be thought.
ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ నేను చదివాను నేను మెడిసిన్ ఇచ్చేది ప్రిస్క్రిప్షన్ ఇచ్చేది. నో, యూ కాంట్ బికమ్ లైక్ దట్. సో సిమిలర్లీ స్పిరిచువల్ సర్కిల్లో కూడా when a person is speaking, he is like a doctor, and those people who are hearing, they are like patients. వినేవాళ్ళు పేషెంట్లా ఉన్నారు. సో రిలేషన్షిప్ ఉంటే తెలుసు నా పేషెంట్ కండిషన్ ఏముందో, నా పేషెంట్ ఏం ప్రాబ్లం ఉందో. సో ఈ మెడిసిన్ నేను ఎంత డోస్ ఇవ్వాలి, ఒక్కసారి సరిపోతుందా లేక 3 డోస్ కావాలా లేక 4 డోస్ అవసరమా? రిలేషన్షిప్ ఉంటే కదా. ఇప్పుడు మన అందరికీ అంటే మేము చిన్నప్పుడు ఉండే మాకు ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటుండే, ఇప్పుడు విషయం తెలియదు. ఐఎమ్ అవుట్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ ఫ్రమ్ 25 years తెలియదు ఇప్పుడు. సో ఎందుకు ఫ్యామిలీ డాక్టర్ ఉంటారు? ఎందుకంటే ఫ్యామిలీ డాక్టర్కి మన విషయం అన్నీ తెలుసు. ఎస్పెషల్లీ ఫ్యామిలీ డాక్టర్ ఒక్క విషయం మాత్రం తెలుసు, ఏంది కి బాబా హీఈస్ అలర్జిక్ టు విచ్ మెడిసిన్. లేదు, నువ్వు ఒక మెడిసిన్కి అలర్జీకి ఉన్నావు, ఎవరు వచ్చి నువ్వు చూసుకున్నావు, అక్కడిక్కడ చూసుకున్నావు, వేసుకున్నావు, యూఆర్ అవుట్. నువ్వు ఒక్క దెబ్బకి అవుట్ కూడా కావచ్చు, సివియర్ అలర్జిక్ రియాక్షన్ అయితే. కానీ ఫ్యామిలీ డాక్టర్ తెలుసు, లేదు వీరికి అలర్జీ ఉంటుంది, మరి ఎన్నడం మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయడు. సో ద పాయింట్ అవుట్ మేక్ ఈస్ దేర్ నీడ్ టు బి రిలేషన్షిప్ బిట్వీన్ ద స్పీకర్ అండ్ ద హియరర్. చెప్పే వ్యక్తి ఇంకా వినే వ్యక్తి మధ్యలో సంబంధం ఉండాల్సింది. అప్పుడు ఈ మెడిసిన్ని, అప్పుడు ఈ శాస్త్రంది మెడిసిన్ని దానికి అనుకూలంగా ఆ పేషెంట్కి అనారోగ్యం తొలగి ఆరోగ్యము కలిగేటట్టు ఆ డోసు ప్రిస్క్రైబ్ చేస్తాడు. ఇది నీకు డోసు. ద పాయింట్. సో కనుకనే సి హియరింగ్ ఆన్ యూట్యూబ్ ఈజ్ ఓకే ఫైన్, బట్ అది దానివల్ల అంతా ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను. మా గోశాలలో జస్ట్ 3 months క్రితం, 3-4 months క్రితం 5 దూడలు పుట్టాయి. 1 day గ్యాప్లో 5 దూడలు. కానీ 5లోకి వెళ్ళి 4 చాలా హెల్తీగా ఉన్నాయి. ఒక్కటేమో ఈ 4కి సగం ఉంది సైజులో. హైటు ఫిజిక్ అని చూస్తే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటుంది ఇది ఇప్పుడు పుట్టిందేమో అది ముందు పుట్టినేమో, అంత డిఫరెన్స్ ఉంది బాడీ స్ట్రక్చర్. కానీ వాళ్ళ మధ్య ఎంత గ్యాప్ ఉంది? 1-2 day గ్యాప్. సో వాట్ ఇస్ ద రీజన్? మిగతా మంచి ఎత్తు పెరిగినాయి, మంచిగా గట్ట ఉన్నాయి, ఇది పొట్టి ఉంది, బక్క ఉంది, బొక్కలు వెళ్తున్నాయి. వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దట్? ఎందుకంటే మిగతా 4 ఆవులకు దూడలకు వాళ్ళ తల్లి పాలిచ్చింది. దీనికి డే 1 నుంచి పాలు లేవు, తల్లి పాలు ఇవ్వలేదు. ఆ దగ్గరికి పాలు అయిపోతే కిక్కులు ఉంటాయి. ఇది వాస్తవంగా చనిపోయేది. మేము పొద్దున సాయంత్రము దానికి బాటిల్లో పాలు రింపి, ప్యాకెట్ పాలు రింపి దానికి పట్టించి తాగిపించాం. అలా షుగర్ కలిపి అది పాలు పలస వేసి అప్పుడు సర్వైవ్ అయింది. సర్వైవ్ అవుతుంది. అలాగే రిలేషన్షిప్ లేకుండా మనం క్లాసులు వింటే యూట్యూబ్లో యూ విల్ సర్వైవ్ బట్ యూ విల్ నాట్ గ్రో. ఆ దూడ సర్వైవ్ అవుతుంది, కానీ ఆ దూడను చూస్తే ఈ దూడను చూస్తే అవన్నీ హెల్దీగా ఎక్కువగా చుట్టూ గట్టిగా ఉన్నాయి. ఇదేమో పొట్టిగా పురుసగా మాల్ నరిష్డ్, ఇంగ్లీష్లో అంటారు మాల్ నరిష్డ్, ఏదో ఉన్నదని అంటారు. ఇప్పుడు తెలుగులో మాల్ నరిష్డ్ పోషక ఆహార లోపం. ఆహారం ఉంది కానీ పోషక ఆహారం లేదు. సో కెన్ యూ కంపేర్ ద ప్యాకెట్ మిల్క్ టు మదర్స్ మిల్క్? మరి 2 పాలే కదా, ప్యాకెట్లో ఉన్న పాలే, తల్లి పొదులోకి వచ్చిన పాలు కూడా పాలే.
ఉండలేదు. ఇది కంపేర్ చేయొచ్చా? యూ కాంట్ కంపేర్. తల్లి పాలతోని యూ సర్వైవ్ అండ్ యూ గ్రో. ప్యాకెట్ పాలతోని ఓన్లీ సర్వైవల్, గ్రోత్ మాత్రం ఉండదు. ఎందుకంటే రెండు పాలైనప్పుడు కూడా తల్లి తాగిపిచ్చే వ్యక్తి ఇంకా తాగే వ్యక్తి మధ్యలో కనెక్షన్. సో కనుకనే ఇయరింగ్ షుడ్ బి 1 to 1. అప్పుడు ఈ సందేహాలు అనేవి తొలగిపోతాయి. అదర్వైజ్ ఈ సందేహాలు మీకు ఈ మార్గంలో రానియ్యాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రానియ్యాయి. ఒకవేళ వచ్చినా కానీ యూ కెనాట్ కంటిన్యూ. ఇట్లా ఎందుకు ఎందుకట్లే కాదు అట్లయితే డౌట్స్ విల్ కీప్ ఆన్ అరైజింగ్. చెప్పాను లాస్ట్ టైం, డౌట్స్ చివరి వరకు వస్తాయి. కనుకనే రెగ్యులర్ స్టడీ హ్యాస్ టు గో, రెగ్యులర్ హియరింగ్ హ్యాస్ టు గో. ఈవెన్ స్టడీ కూడా, సరే నేను క్లాసులు ఉంటే నేను స్టడీ చేస్తున్నా, కానీ స్టడీ చేస్తే కూడా కాదు. ఇప్పుడు బయట జనాలు, ఇప్పుడు రేపు గీతా జయంతి ఉంది, టుమారో ఇస్ గీతా జయంతి. ఎన్నో చోట్ల ఎందరో భగవద్గీత పారాయణ చేస్తారు, కానీ వాళ్ళు 2 గంటల పారాయణ తర్వాత అడుగురు ఏమర్థమైంది, ఏమో చదివినాం అంతే. వాళ్ళు చదివినరు, వాళ్ళకి ఏం అవగాహన జరగలేదు, కనుక వాళ్ళందులో ఏం మార్పు రాలేదు. దెర్ ఇస్ నో చేంజ్. దెర్ వాజ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ బట్ నో ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకు అర్థం కాలేదు? ఎందుకంటే వాళ్ళు ఒక వ్యక్తి అందుబాటులో ఉండి శ్రవణం చేయట్లేదు, చదవట్లేదు. Therefore they cannot understand. Can somebody become a doctor just by purchasing textbooks? నా ఇంటర్ అయిపోయింది, నాకు ఆ ఎంసెట్లో సీట్ రాలేదు, కానీ నేను మార్కెట్లో వెళ్ళి అన్ని 4 years బీటెక్ ఈ టెక్స్ట్ బుక్స్ అని కొనుక్కొని ఒక్కొక్క సంవత్సరం ఫస్ట్ ఇయర్, ఒక సంవత్సరం సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ పుస్తకాలు ఉంటా. కెన్ యూ బీ క్వాలిఫైడ్ ఇంజనీర్? వై? చదవగలరు నువ్వు. యూ రెడ్ ద బుక్స్, యూ రెడ్ ద బుక్స్. మళ్ళీ కంఠస్థం చేసుకున్న పుస్తకాలను మొత్తం. కానీ బీటెక్ డిగ్రీ వస్తుందా? ఎంత మంచి పట్టలేదు. కెన్ యూ బికమ్ అ డాక్టర్? కెన్ యూ బికమ్ అ ఇంజనీర్? ఇద్దరు లాయర్ అవుతారు ఎవరన్నా? యూ హ్యావ్ టు టేక్ అడ్మిషన్ ఇన్ ద కాలేజ్, యూ హ్యావ్ టు క్వాలిఫై, యూ హ్యావ్ టు బీ అండర్ అ ప్రొఫెసర్. ఇస్ ఇట్? వాళ్ళు ఓకే అంటేనే నువ్వు థియరీ ఎగ్జామ్ ఉంటుంది, ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత యూఆర్ క్వాలిఫైడ్. సో సేమ్ థింగ్ హ్యాపన్స్. तो కనుకనే రెగ్యులర్ హియరింగ్ షుడ్ గో ఆన్, రెగ్యులర్ స్టడీ జరగాల్సింది. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఫెయిత్ మెయింటైన్ అవుతుంది. ఇంకా పిల్లలు మెయింటైన్ కాదు, గ్రో కూడా అవుతుంది. ఫెయిత్ అన్నది, నమ్మకం అన్నది పెరుగుతుంది. కనుకనే అందరికంటే పెద్ద సందేహం ఏముందంటే, చేస్తున్నా ఇప్పుడు అంతా ఓకే, కానీ రేపు నాకు అవసరం ఉన్నప్పుడు విల్ కృష్ణ డూ సంథింగ్? ఇది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు అన్నీ ఓకే ఉన్నాయి, నో ప్రాబ్లం, కానీ రేపు నాకు ఏమైనా డిఫికల్ట్ అయితే, నాకు ఏమైనా కష్టం వస్తే, నాకు ఇబ్బందులు వస్తే, అప్పుడు కృష్ణుడిని కాపాడుతాడా, రక్షిస్తాడా? చెప్తుడు గీతలా యోగక్షేమం వహమే అని, కానీ చెప్పుడైనా మనం ఏమైనా చేసుకుంటున్నాం. చెప్పడానికి ఎందరో ఇస్తారు కదా, ఎందరో హామీలు ఇస్తారు. ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దాట్, ఈ గ్యారంటీ, ఆ గ్యారంటీ, 5 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, గ్యారంటీకి గ్యారంటీ. ఇప్పుడు టైం విల్ ప్రూవ్ దట్. ఇస్ ఇట్ నాట్? టైం దాన్ని ప్రూవ్ చేస్తుంది. మొబైల్ గ్యారంటీలు, మరి గ్యారంటీకి వీళ్ళు గ్యారంటీ ఇస్తారో లేదని. ఇప్పుడు జనాలు ఓట్లు వేసారు, బట్ స్టిల్ దే ఆర్ ఇన్ డౌట్, మరి నిజంగా జరుగుతుందా లేదా అని. సో అలాగే కృష్ణుడు కూడా భగవద్గీతలో ఎన్నో సందర్భంలో, ఎన్నో చోటుకు కృష్ణ సేస్ కౌంతేయ ప్రతి జాని నమే భక్త ప్రణశతి. కౌంతేయ, ఓ అర్జున, నువ్వు ప్రపంచంకి తెలియవు, నా భక్తి అయినా నష్టపోడు.
నా భక్తుని ఏం కష్టం ఉంటుంది, నా భక్తుని నేను ప్రత్యేకించి కాపాడుతాను, రక్షిస్తాను, నేను వాళ్ళని ఉద్ధరిస్తా అని చెప్తుండు. కానీ నిజంగా జరుగుతాయా? డౌట్ కమ్స్. మళ్ళీ ఎస్పెషల్ వదులుతాము, అరే బా వ్యక్తి అయితే ఎందుకు భక్తి ఎత్తుండు, కానీ మనకి జాబ్ లేదు, మనం లేదు, మషాం లేదు, వాళ్ళ లగ్గమైతే లేదు, పిల్లలు అయితే లేదు, అదే పరిస్థితి. మరి ఎక్కడ భగవంతుడు వాడు వదిలిపెట్టిండు? డౌట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఉన్నప్పుడే, దిస్ ఇస్ 95, 94, 95 టైంలో, 30 years బ్యాక్. అయితే నేను ఈ కృష్ణ కాన్షియస్లో ఇంట్రడ్యూస్ అయినట్లా త్రూ థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ అంటే ఏంటి? నా ఫ్రెండు, నా ఇంటర్లో ఉన్న ఫ్రెండు, వాళ్ళు ఎంబీబీఎస్ అడ్మిషన్ నాకు దొరికింది. కానీ ఇద్దరిది కాలేజ్ వేరే వేరే. బట్ యూస్ టు ఇట్. మంది కాలేజ్ వేరే, వన్ ప్రైవేట్ కాలేజ్, నాకు ప్రైవేట్ కాలేజ్, నేను గవర్నమెంట్ కూడా వెళ్ళాను. సో వీడే చెప్పాడు అనమాట. వీడి నాస్తికుడు నా ఫ్రెండ్, మొత్తం నాస్తికుడు. కానీ वाले तो अरे मेरे कॉलेज में लड़का है, हॉस्टल में रहता है, वो सुबह 4 बजे उठ के जब करता है, वो इस्कॉन में जाता है, ये करता है, वो करता है, అంత నెగిటివ్ అనమాట. కానీ వా నెగిటివ్ నాకు పాజిటివ్ అయిపోయింది. మరి ఇప్పుడు సాధ్యం అట్లా పొద్దున లేచి నువ్వు జపం చేసి ఇవన్నీ. సో వాజ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్ బై దట్. అరే నన్ను కలిపి కలవాలి, ఎవరు అని వాజ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్ బై దట్. కానీ ఏంటంటే కలవడు సాధ్యం కాదు, మీరు కలిపేలేండి చెప్పిండు అంతే. దాని తర్వాత ఆఫ్టర్ 6 months ఐ హియర్ కి వాడు ఇప్పుడు ఇస్కాన్లో పోతలేడు, వాడు పాగలైపోయాడు, వాడు ఎగ్జామ్ రాయలేడు, వాడు ఇది అయిపోయాడు, వాడు అది అయిపోయాడు, వాడు హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడు, వాడు మానసికంగా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. ఇమాజిన్ 6 months ముందు నువ్వు వ్యక్తి విషయం వింటున్నావు, వాడు ఎంత హైగా ఉన్నాడని స్పిరిచువాలిటీలో. 6 months తర్వాత వింటున్నావు వాడు డిప్రెషన్ వెళ్ళిపోయాడని. ఏం చేస్తావు? వినే అనుకుంటావా? ఇస్కాన్లో పోతావా? ఇంకేం ప్రచారము? ఓ ఇస్కాన్ మే గయా నా పాగల్ హో గయా. వాడు మంచిగా ఉండే, వాడు యూనివర్సిటీ టాపరు, 98% వచ్చిన వాడు, ఇంటర్లో వాడు, కాలేజ్లో ఫస్ట్ వచ్చేవాడు, వాడు ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, యాంటీ సైకోటిక్స్ మీద ఉన్నాడు. నువ్వు విన్నావనుకో ఏమంటావు? హరే కృష్ణ వద్దు, నాకు హరే కృష్ణ వద్దు, నాకు సైకోటిక్ కూడా వద్దు, నాకు డిప్రెషన్లో కూడా వద్దు. ఇస్ ఇట్ నచ్చదు కదా? ఎస్పెషల్గా ప్రచారం ఓ హరే కృష్ణ మేఘా ఇస్కాన్ మేఘానా ఎందుకో నాకు ఆ విషయం డైజెస్ట్ కాలేదు. ఈవెన్ దో నేను ఎన్నడూ ఇస్కాన్లో పోలేను, నేను లేదు, కానీ నాకు విషయం డైజెస్ట్ కాలేదు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సమోర్ నా కర్మ మంచిగా ఉండే, నాకు ఆ సందేహం అనేది ఎన్నడూ అటాక్ చేయలేదు. క్వశ్చన్ వచ్చింది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నా మనసు ఒప్పుకోవట్లేదు. దాని తర్వాత అవన్నీ నేను విన్నా, అవన్నీ ఎన్నడూ కలగలే నేను. వాడిని నేను సెకండ్ ఇయర్లో కలిసిన. నేను ఇప్పుడు సెకండ్ ఇయర్లో పోయాను, వాడు సెకండ్ ఇయర్లో పోయాడు. అప్పుడు నేను వారు కలిసి నేను మెరకు ఉసుకుమిలా. అప్పటికి వీడు ఏమిచ్చాడు, పొద్దున 4 గంటలు లేచి జపం చేసేవాడు, మందిరం పోయేవాడు, కాలేజీలో అందరికీ భక్తులుగా మార్చేవాడు, ప్రచారం చేసేవాడు. వాడు ఇప్పుడు తాగుడు అని చాలేదు. ఎందుకో నాకు ఆ విషయం డైజెస్ట్ కాలేదు. ఏంది? భగవంతుని సేవ చేసేవాడు, భక్తులు ఉన్నవాడు ఎన్నడూ నష్టపోడు. నేను గీత చదవలేను అప్పటికి, 94, 96లా నేను జస్ట్ ఇస్కాన్లో కూడా పోలేను, జస్ట్ ఇన్నాక అంతే. నేను ఎంబడబడ్డా, मेरे को उसको मिला, अरे वो नहीं आते, कॉलेज में भी नहीं आते, वो नहीं मिलेगा, इधर ना కలిపి నాకు కలిసి వాడిని. तो ఎట్లనో చేసి ఒక్కరోజు నాడు, అరే ఆజ్ मतलब ఒక పార్టీ है, అంటే ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంది, వాళ్ళ పార్టీ ఉంది, నువ్వు వస్తావా? నాకు అన్నాడు, అరే పార్టీ मतलब समझ लेगा हम लोग. నన్న कुछ भी होने दे, ఏమన్నా కానీ నేను కలుస్తాను. ఇదే టైం ఇట్లా 7:38 మధ్యలో మన రూమ్కి వెళ్ళాము.
బెల్ల కొట్టాను, డోర్ తీసినాను. ఆ డోర్ తీస్తాను, ఏముంది రూమ్లో? మొత్తం పొగ పొగ పొగ, మొత్తం పొగనే, ఇంకా మొత్తం మందు వాసన. ఇది ఎంబీబీఎస్ స్టూడెంట్ల పార్టీయా? వీడు సెకండ్ ఇయర్లో, ఇంకా మీ సీనియర్ థర్డ్ ఇయర్లో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ పార్టీ నడుతుంది రూమ్లో. నాకు వ్యక్తి నాకు ఎన్నడూ అవి అలవాటు లేకపోయాయి సడన్గా ఈ కాదు. బట్ స్టిల్ నాది ఇన్క్విజిటివ్నెస్ చాలా గట్టిగా ఉండేది. నేను తెలుసుకోవాలి. ఇక అప్పుడు వీడు ఆల్రెడీ వేసి ఉన్నాడు. అంటే సమాజం వానికి కూడా విషయం తెలుసు అన్నమాట. వీ నెవర్ బెట్, కానీ మనకి తెలుసు ఈ మిడిల్ ఫ్రెండ్ ఏమిటి, కామన్ ఫ్రెండ్ ఏమిటి. అప్పుడు నాకు కల్పించాడు, ఇది ఇంట్రొడ్యూస్ చేసాడు. ఆ అవస్థలో మీతో అందరు పాట నడుతుంది. నేను అన్నా మన ఇంకొక రూమ్ వేసుక పిల్లలు ఒకటి నేను తూతు రాశాను. నేను ఆ రూమ్ వేసుకున్నా ఒకటి గుల్ల పెట్టుకున్నాను, మళ్ళీ కూర్చోబెట్టి. ఇది 95లో. నేను इंट्रोगेशन चालू చేసిన. तू क्यों पी रहा है, तू क्यों कर रहा है, तू इस्कॉन में जाता था, तू जब करता था, क्या हुआ बता. कुछ नहीं. నేను నాది ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి, నేను దవ్వుతే నేను లోతుదాకా దవ్వుతాయి. ఇక దవ్వడంటే ఇది ఇంట్రోగేషన్ చాలు చేస్తాను. ఐ డోంట్ లీవ్ సమ్ మొత్తం నేను రూట్ దాకా పోతాను. అది నాదొక గుణం. ఫస్ట్ టైం కలిసి ఎంత దవ్వినా ఈ హ్యాడ్ టు కమ్ అవుట్ విత్ ద రియాలిటీ. చేతిలో గ్లాస్ ఉంటుంది. నాకు అడ్వాంటేజ్ ఏంది, మా చేతిలో గ్లాస్ అడ్వాంటేజ్ ఉంది. ఎట్లా అడ్వాంటేజ్ ఉంటారు కదా, పెద్ద పెద్ద క్రిమినల్స్కి ఏం చెప్తారు వాళ్ళు చెప్పకపోతే. స్లీప్ హిప్నాసిస్ టెస్ట్ తెలుసా, విన్నారా? పెద్ద పెద్ద క్రిమినల్స్ వాళ్ళు మర్డర్ చేసిన తర్వాత చెప్పరు, వాళ్ళు ఎట్లా చేసినారో, క్రైమ్ ఎట్లా చేసినారో చెప్పరు వాళ్ళు. ఎట్లా వాళ్ళు పిస్తారు? నార్కోటిక్ టెస్ట్ విన్నారు కదా, నార్కోటిక్ టెస్ట్. దట్ ఈస్ ఆల్ స్లీప్ హిప్నాసిస్ టెస్ట్. మనకి మెడిసిన్ ఇచ్చి మనకు ఒక స్టేట్ తీసుకొస్తారు. ఎటువంటి స్టేటు? వాడు మొత్తం మెలికిలేడు, వాడు మొత్తము నిద్రపోలేదు. అటువంటి స్టేట్ తీసుకొస్తాడు, హిప్నాసిస్ అంటుందండి. ఆ స్టేట్లో తీసుకొచ్చిన తర్వాత ఇవన్నీ క్వశ్చన్ ఆన్సర్ చాలా చెప్తుంది. సో ఇన్ దాట్ స్టేట్ ఈ స్పీక్స్ అవుట్ ద రియాలిటీ. సో నా కోసము వాంది మందు ఇంకా మంది సిగరెట్ నాకు హెల్ప్ చేసింది. వాడు ఆ స్టేట్కి వెళ్ళిపోయాడు. అండ్ దేర్ హీ స్పోక్ అవుట్ ఎవ్రీథింగ్. వాని జీవితంలో అనుభవించేవాడు ఏం జరిగిందో, ఫ్యామిలీ ఏం జరిగిందో, ఏ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేసరికి ఇవాడు ఏడుచుడు చాలా చేసింది. ఐ గాట్ మై ఆన్సర్. సో ఆన్సర్ వాజ్ నాట్ ఇస్కాన్. ఇస్కాన్లోకి వచ్చి వాడు పాగలు కాలేడు. వాని వ్యక్తిగతమైన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇంత భయంకరంగా ఉండే, అవన్నీ వాడు తట్టుకోలేక వాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమైంది, ఇక నా నమ్మకం ఇంత గట్టిగా అయిపోయింది. ఇక దాని తర్వాత ఐ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఇప్పటికీ నా గుడ్ ఫ్రెండ్. కానీ వాడు ఇప్పుడు ఇస్కాన్ లేడు, వాడు లండన్లో ఉంటాడు మన ఫ్యామిలీతో సహా. బట్ వీఆర్ ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ చేయడము? బికాజ్ ఐ వాంటెడ్ టు హెల్ప్ హిమ్ టు ఓవర్కమ్ దట్ పర్సనల్ ప్రాబ్లం. వాడు హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు అని అంటే ఎంత దారుణంగా డిప్రెషన్ అంటే సూసైడల్ అటెంప్ట్స్. వాడు రూమ్లో ఒక రోజు ఇట్లా చేతి కోసుకున్నాడు మొత్తం, హాస్టల్ రూమ్లో కోసుకొని రూమ్లో డస్ట్బిన్ ఇట్లా పట్టుకొని డస్ట్బిన్ మొత్తం ఇట్లా రక్తంతో నిండిపోయినట్లు. కానీ రక్తం పోయేసరికి బీపీ డౌన్ అయ్యేసరికి పడిపోతుంది బెడ్లో. కానీ పడుకోసరి అవుతుంది, రక్తం తగ్గుతుంది, బయటపడడు. అది రక్తం బయట పడతలేదు, నేను చావను, మళ్ళీ వాడాలి. సమ్వాట్ దేర్ వన్ రూమ్మేట్ అదే టైంలో రూమ్కి వచ్చింది. ఇమాజిన్ ద హైట్ ఆఫ్ డిప్రెషన్. వానికి ఎలక్ట్రిక్ షాక్స్ ఇస్తుంటుంది ఈ సిటీస్. సో ఐ యూస్ టు బీ విత్ యూ. మన టిఫిన్స్ పోతుంటే నన్ను గుర్తుపడిపోతుండే. షాప్ తర్వాత తూ కోన్ హై,
तो कल तो आया नहीं, आज क्यों आया అని మర్చిపోతుండే. ఎందుకని చెప్తున్నంటే ఇటువంటి సిచ్యువేషన్ జరిగేసరికి మనకు శాస్త్రాన్ని నమ్మకం ఉంటుంది. నిజంగా జరుగుతుందా, కృష్ణుడు రక్షిస్తాడా? ఇస్ ఇట్ నాట్? యు డౌట్. ఎందుకంటే థియరీ ఒకటి ఉంటుంది, ఇక థియరీ మనం చదవం, వాట్ వి సీ ఇస్ ప్రాక్టికల్ రియాలిటీ. కానీ ఆ రియాలిటీ తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద రూట్స్. మనము శాస్త్రం చదవాల్సింది. శాస్త్రంలో ఎవరి విషయం చెప్పడం జరిగింది, వాళ్ళ జీవితంలో ఏం జరిగింది, వాళ్ళు ఏమేమి అనుభవించారు, వాట్ ది అండర్వెంట్, ఇంకా భగవంతుడు ఎట్లా రక్షించగలరు. సో అన్ని చదివేసరికి ఏమవుతుంది, వి గెట్ హోప్. ఎస్, నేను కూడా వాళ్ళలాగా కంటిన్యూ చేస్తే కృష్ణుడు నాకు కూడా హెల్ప్ చేస్తాడు. ఆ భక్తులు కృష్ణుడికి శరణ్ పొందినరు, వాళ్ళు దే ఓవర్కేమ్ విత్ ఆల్ దోస్ థింగ్స్. వాళ్ళు అవన్నీ ఎదుర్కొన్నారు వాళ్ళు. సో నేను కూడా భక్తి చేసినట్లయితే నా అందులో కూడా ఆ ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం వచ్చేస్తుంది అనే నమ్మకం కలుగుతుంది. కానీ కావాల్సింది రెగ్యులర్ స్టడీ, రెగ్యులర్ హియరింగ్. అది జరగకపోతే ఇప్పుడు లాయర్స్ కూడా వాళ్ళు ఎన్నో కేస్ స్టడీస్ వినబడుతుంది, చదవబడుతుంది. ఆ కేసులో ఏం జరిగింది, ఏం జడ్జ్మెంట్ ఇచ్చారు, ఎట్లా అయింది, ఏం క్రిమినల్ అని వీ హ్యావ్ టు హియర్ ఇట్. అప్పుడు మనకు దారి దొరుకుతుంది. నాట్ ఎవ్రీ కేస్ ఈజ్ ద సేమ్. అలాగే వెన్ వీ రీడ్ శాస్త్రస్, ఇప్పుడు ఏమవుతుంది, మన ఫెయిత్ మెయింటైన్ అవుతుంది. ఇంకా మనం రెగ్యులర్గా చదివితే ఆ ఫెయిత్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఆ స్ట్రాంగ్ ఫెయిత్తో, ఆ గట్టి నమ్మకంతో మనము జీవితంలో అన్ని సమస్యలకు, అన్ని ఆటంకాలకు, అన్ని సందేహాలను మనం ఒక్క క్షణంలో తొలగించుకోవచ్చు. నో, ఆ భక్తుడు భగవంతుని శరణు పొందిండు, భక్తి చేసిండు, తో నేను చేస్తే ఆ భక్తుని భగవంతుడు రక్షించిండు, తో నన్ను కూడా రక్షిస్తాడు. లైఫ్లో కావాల్సింది, లైఫ్లో మనకు రోల్ మోడల్స్ కావాల్సింది. మనం ఒక కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవడము, ఒక స్కూల్ అడ్మిషన్ ఎందుకు తీసుకోవడం, అన్ని కాలేజ్లే కదా, అన్ని స్కూల్సే కదా, బట్ వై పర్టికులర్ కాలేజ్, పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు, వై యూ చూస్ దాట్? ఇంకా అందులో మనం లక్షలు పెట్టి ఎందుకు అడ్మిషన్ తీసుకోవడం? మిగతా కాలేజ్లో కావా, మిగతా స్కూల్స్ కావా, మిగతా ఇన్స్టిట్యూషన్స్ లేవా, బట్ వై పర్టికులర్ కాలేజ్ అండ్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ ఎందుకు? Quality education, not just quality education. ఎందుకు? What is the motivation factor? Just quality education? ఇప్పుడు ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళు ఫ్లెక్స్లు పెడతారు. వాళ్ళ ఫ్లెక్స్లల్లా ఏముంటుంది, కంటెంట్ ఏముంటుంది, రిజల్ట్స్ ఉండదు. ఫోటో పెట్టి కింద మార్క్స్ 696 out of 700 లేదా వాళ్ళు చెప్తారు, సో అండ్ సో ఇన్స్టిట్యూషన్ 95 admissions in MBBS, 100 admissions in NIT, 100 admissions in NEET. అది చూస్తే అవుతుంది, నేనంత అడ్మిషన్ తీసుకుంటే ఐ విల్ బీ వన్ ఆఫ్ దట్ 100 or one of that 98. ఇస్ ఇట్ నాట్? ఆ ఫేసెస్ ఎవరి ఫేసెస్, దోస్ ఫేసెస్ బికమ్ అవర్ రోల్ మోడల్స్. సో నెక్స్ట్ ఫేస్ విల్ బి మైండ్. ఇస్ ఇట్ నాట్? దట్ ఈస్ వాట్ ద మోటివేటింగ్ ఫ్యాక్టర్. అవును లేదా? లేదా ఎన్నో కాలేజెస్ ఉన్నాయి, ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కానీ అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఏం ఆలోచిస్తాం, ఏం చూసే విషయం ఏంది, బాబా అందులోకి వెళ్ళి ఎందరూ పాస్ అయ్యారు. ఇప్పుడు పోయినా అనుకో, అరే మా కాలేజ్ అందరికంటే బెస్ట్, మాకు అడ్మిషన్ తీసుకొని, మా ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్ తీసుకొని, మా ఫీజు చాలా తక్కువ ఉన్నాయి, సంవత్సరం ఎందరూ పాస్ అవుతారు, కింద పడితే మీద పడితే కూడా పాస్ అవుతాడు. వాడు కూడా జస్ట్ 35% థర్డ్ క్లాస్ పాస్ అవుతాడు. ఫ్రీగా అడ్మిషన్, మీకు డబ్బులు తీసుకోము, వెళ్తే వాళ్ళకు 100 ఒకటి పాస్ అయినట్టు, అది 35% గ్రేడ్తో.
పంపుతారా పిల్లలు అలాగా ఇక్కడ పంపుతారా అంటే ఫ్రీగా ఉంటుంది సంవత్సరం ఒక్క పైసా తీసుకోండి సార్ ఇక మేమే కాలం మీకు ఇస్తాము తీసుకుని అడ్మిషన్ పక్కన 1,00,000 పెట్టన్నా అడ్మిషన్ ఎందుకు తెలుసు కానీ ఆ ఇన్స్టిట్యూషన్లో రిజల్ట్స్ బాగుంటాయి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ ద క్వాలిటీ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్. క్వాలిటీ అండ్ క్వాంటిటీ అవుట్ ఆఫ్ దట్ ఎడ్యుకేషన్. సో సిమిలర్లీ ఈ శాస్త్రాలు ఎందుకున్నాయి? వాయ్ భగవద్గీత, వాయ్ శ్రీమద్ భాగవతం, ఇవన్నీ ఎందుకున్నాయి? ఇవన్నీ మనకు ఆధ్యాత్మిక జీవితాన్ని స్వీకరించడానికి మోటివేషన్, ఈ ఫీల్డ్లో అడ్మిషన్ తీసుకోవడానికి మోటివేషన్ ఇవన్నీ. అర్జున వాజ్ డిప్రెస్డ్ లేదు. ఫస్ట్ అధ్యాయం ఏముంది? అర్జున విషాద యోగం. సింపుల్ ఏంది? అర్జునస్ డిప్రెషన్. నేను యుద్ధం చెయ్యను, నా నెత్తి తిరుగుతుంది, నా పేయ అనుకుతుంది, నా చర్మం మండుతుంది కదా, నా చేతులు కాళ్ళు గజగా అనుకుతున్నాయి, నా చేతులకు వెళ్ళి నా గాంధీ ధనుషము జారిపోతుంది, నేను కూలిపోతున్నా. ఏమైంది? డిప్రెషన్. అటువంటి వ్యక్తి మళ్ళీ నిలబడి యుద్ధం చేసి, ఇలా యుద్ధం చేసినే కాదు యుద్ధం గెలుచుడు కూడా ఎట్లా పాసిబుల్? వాట్ ఇస్ ఇన్ బిట్వీన్ దాట్? ఆ ఫస్ట్ అధ్యాయం నుండి యుద్ధంలో పాల్గొని యుద్ధంలో గెలుచు మధ్యలో ఏముంది? ఆ మిగతా 17 చాప్టర్స్. ఇస్ ఇట్ నాట్? ఫస్ట్ చాప్టర్ ఏంది? డిప్రెషన్. దాని తర్వాత ఇంకా 17 చాప్టర్స్ ఉన్నాయి, 17 అధ్యాయాలు ఉన్నాయి. సో వాట్ ఈస్ కృష్ణ ట్రైంగ్ టు డూ? కృష్ణ ఈస్ ట్రైంగ్ టు మోటివేట్ హిమ్. కానీ మోటివేషన్ దేని మీద? ద రియాలిటీస్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క నిజమైన సత్యాలు తెలియజేస్తుంది భగవంతుడు. ఇప్పుడు మనమందరం జీవితం గడుపుతున్నాము, ఇది ఒక పెద్ద భ్రమల జీవితం గడుపుతున్నాం. వీఆర్ ఆల్ లీడింగ్ అ లైఫ్ ఆఫ్ ఇల్యూషన్, పెద్ద భ్రమల. కనుక ఏమవుతున్నాము? మనమందరం ఫెయిల్ అవుతున్నాం. సో వాట్ ఈస్ రియల్ ఎడ్యుకేషన్? రియల్ ఎడ్యుకేషన్ మీన్స్ టీచింగ్ ద రియాలిటీస్ ఆఫ్ లైఫ్. జీవితం యొక్క నిజ సత్యాలు తెలియజేయడమే, అదే నిజమైన విద్య. సో భగవద్గీత ఆ విషయం చెప్తుంది. ఫస్ట్ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకం ఏదో స్టార్ట్ అవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవశ్చైవ కిం అకుర్వత సంజయ. ఫస్ట్ క్వశ్చన్ ఎవరిది? ధృతరాష్ట్రుడు. చివరి శ్లోకం ఏముంది? సంజయ్ది ఆన్సర్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ధృతరాష్ట్రది, చివరి శ్లోకము సంజయ్ది ఆన్సర్. ఏముంది? యత్ర యోగేశ్వర కృష్ణ. ఎందుకంటే ధృతరాష్ట్ర వాజ్ స్టిల్ ఎక్స్పెక్టింగ్, డౌట్లో ఉన్నాడు, నా కొడుకులు గెలుస్తారేమని, నా కొడుకులు వాళ్ళు గెలుస్తారేమని. కానీ సంజయుడు యుద్ధం స్టార్ట్ అయిన ముందే చెప్పేసిండు, ధృతరాష్ట్ర గివ్ అప్ యువర్ ఫాల్స్ హోప్స్. నీ ఆశలు పక్కనట్టేసి వదిలిపెట్టాలి. నీ కొడుకులు గెలిచేటోళ్ళు కాదు. అప్పుడు అంటే ఒక విధంగా సంజయుడు అప్పుడు అవకాశం ఇస్తుంది. ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది, యుద్ధం ఇంకా స్టార్ట్ కాలేదు, మన శంకాలు పూరించారు కానీ ఇంకా యుద్ధము స్టార్ట్ కాలేదు. స్టిల్ ఆల్సో ఇప్పుడు కూడా అవకాశం ఉంది. నువ్వు తలుచుకుంటే ఆ యుద్ధాన్ని ఆపేసుకొని ఈ జరిగే నష్టంని నువ్వు ఆపుకోవచ్చు అని సంజయుడు ఏం చేస్తుండు? వార్నింగ్ ఇస్తుండు. ఇది వార్నింగ్ అంటే కదా, స్ట్రిక్ట్ రిక్వెస్ట్ అండ్ హంబుల్ వార్నింగ్. నార్మల్ రిక్వెస్ట్ ఎట్లా ఉంటుంది? రిక్వెస్ట్ విన్నపం అన్నది చాలా
హంబల్, వినయభావంతో ఉంటుంది, సునీతం ఉంటుంది. ఒక వార్నింగ్ ఎట్లా ఉంటుంది? కొడుకు ప్రేమ ఎట్లా వార్నింగ్ ఇస్తావు? గట్టి ఇస్తా ఎట్లా ఎట్లా ఇస్తావు? గట్టి. కానీ సంజయ్ ఎట్లా ఇచ్చిండు? హంబల్ వార్నింగ్ అండ్ స్ట్రిక్ట్ రిక్వెస్ట్. వార్నింగ్ ఏమో చాలా సునీతంగా ఉంది, రిక్వెస్ట్ మాత్రం స్ట్రిక్ట్గా ఉంది. ఎట్లా ఈ శ్లోకం? యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థ ధనుర్ధర తత్ర శ్రీర్విజయభూతి ధ్రువ నీతిర్మతిర్మమ. ధృతరాష్ట్ర, పాండవుల వైపున కృష్ణుడు ఉన్నాడు. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో, మళ్ళీ ఎటువంటి కృష్ణుడు? సంజయ్ చెప్తుడు యోగేశ్వర కృష్ణ. కృష్ణుడిని అడ్జెక్టివ్ ఏమేసాడు? యోగేశ్వర. అది దట్ ఇస్ ఎ నేమ్, బట్ దట్ ఈస్ యూజ్డ్ యాజ్ అడ్జెక్టివ్. ఈజ్ నాట్ జస్ట్ స్పీకింగ్ ఆఫ్ యత్ర కృష్ణ అని అంటుడు, యోగేశ్వర కృష్ణ. ఇంకా గట్టిగా చెప్తుండు, ఈజ్ నాట్ జస్ట్ ఆర్డినరీ సాధారణ వ్యక్తి కాదు. ఎవరు? నువ్వు కృష్ణుని సాధారణ వ్యక్తి అనుకోకు. ఎవరైనా ఈజ్ అ యోగీశ్వర. యోగి అంటే ఎవరు? ఎవరైతే ఏమన్నా చేయొచ్చు, మ్యాజిక్ దట్ ఇస్ యోగి. యోగిలు ఏం చేయొచ్చు? ఏమన్నా చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ కేవలం సాధారణ యోగి కూడా కాదు. ఎవరు? యోగిలపై కూడా ఈశ్వరుడు, మాస్టర్ ఆఫ్ ఆల్ ద యోగీస్. సో బీ కేర్ఫుల్. వాస్తవంగా శ్లోకని జాగ్రత్త పరుస్తుండు. యోగి కాదు, ఎవరు? యోగీశ్వర. యోగిల ఈశ్వరుడు అంటే ఏంటి? అన్ని యోగ సిద్ధులు పొందినవాడు, యోగ శక్తులు పొందినవాడు, పొందినవాడు కాదు, కలిగి ఉన్నవాడు. బీ కేర్ఫుల్, भी कर सकता है అన్నపద. చాలా చైర్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి రేపు ఏ జాగ్రత్త బాబా, ఆయన ఆ శక్తులు ఉన్నాయి, ఏమైనా వేయచ్చు మ్యాజిక్ ఎట్లుంటే కొంచెం కేర్ఫుల్ ఉంటుంది. అక్కడ పోతున్నాం సత్సంగం, జాగ్రత్త. ఆయన ఇట్లా చూసిననుకో మళ్ళీ అత్తలేవు. ఇప్పుడు ఏం చెప్తావు? పోతావా? కొంచెం ఆలోచిస్తావు. అక్కడ పోతే మళ్ళీ అత్తలు రాను అని పోలేదా? ఏమంటావు వినే? మీ భార్య గారు చెప్పానుకోర్రి, పోతున్నావు నా ప్రభు జాగ్రత్త, నేను విన్నా అదే శక్తులు ఉన్నాడా, ఇట్లా చూస్తాడు, ఇట్లా సేరు దింపుతాడు, అయితే నువ్వు అటే పోతావు. ఇక మళ్ళీ ఇంటికి రావు. పోతావా? ఆలోచిస్తావు. ఇజ్ ఇట్ నాట్? కానీ ధృతరాష్ట్రుడు దుర్మార్గుడు. అంటే సంజయ్ ఇంత ప్రేమకు చెప్తుండు, బాబా ఇది యోగీశ్వర. ఫస్టే కృష్ణుడు ప్లస్ ఎవరు? యోగీశ్వర. మళ్ళీ అంతేకాదు, యాడింగ్ టు దట్ దాన్ని ఇంకా కల్పిస్తుడు. పార్థ అర్జున ఎవరు? ధనుర్ధర, ఎక్స్పర్ట్ ఆర్చర్. అందరికీ అడ్జెక్టివ్ చెప్తుండు సంజయుడు. ఈజ్ నాట్ జస్ట్ కృష్ణ ఆర్ నాట్ జస్ట్ పార్థ. ఏమంటుండు? యోగేశ్వర కృష్ణ, పార్థ ధనుర్ధర. ధనుర్ధర మీన్స్ అంటే నంబర్ 1 ఆర్చర్, నంబర్ 1 ధనుర్ధారి. ఆయన కంటే గొప్ప ధనుర్ధారి ఎవరు లేరు అంటే చెప్తాను. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది. యూ కెన్ స్టాప్ దిస్ ఫైట్. ఈ నష్టంని నువ్వు ఆపచ్చు. మళ్ళీ అంతేగాదు ఏమో చెప్తుండు, వీళ్ళిద్దరు ఉన్నక్కడ ఏముంటుంది? ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ. ఎత్ర మీన్స్ వేర్. ఎక్కడైతే అర్జునుడు ఉన్నాడో ధనుర్ధర, ఎక్కడైతే యోగేశ్వర కృష్ణుడు ఉన్నాడో అక్కడ తత్ర ఏముంటుంది? శ్రీ, అప్పుల ఐశ్వర్యం. అంతేకాదు శ్రీ విజయం. యుద్ధం కూడా ముందే మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది ఆల్రెడీ. సంజయ్ డిక్లేర్ చేసేసిండు ఏమని? శ్రీ ఉంటుంది. నువ్వు శ్రీ కోసం ఆశిస్తున్నావు, నీ కొడుకు రాజు అని ఆశిస్తున్నావు, కానీ శ్రీ ఎక్కడ ఉంటుంది? అటువైపు ఉంటుంది శ్రీ. అంతేకాదు విజయము. తత్ర శ్రీర్ విజయ భూతిర్ ధ్రువానీతిర్ మతిర్మమ. అక్కడే ధర్మము, అక్కడే నీతి, అక్కడే న్యాయము, అన్నీ అటువైపే ఉంటుంది.
నీ కొడుకుల దగ్గర అన్నీ ఉండొచ్చు, కానీ యోగేశ్వర కృష్ణుడు లేడు. దట్ మాస్టర్ ఆఫ్ ఆల్ మిస్టిక్స్ అతడు లేడు. కనుకనే అక్కడ శ్రీ అన్నది కానీ, విజయం అన్నది కానీ, ధర్మం నీతి న్యాయం అన్నది కానీ ఉండేది కాదు. కనుకనే యూ గివ్ అప్ దట్ థాట్ దట్ యువర్ సన్ విల్ బికమ్ విక్టోరియస్. కానప్పుడు ఇప్పుడు అవకాశం ఉంది, ఆపేసుకుంటాం. యుద్ధం మానేసుకో, పాండవులకు రాజ్యం ఇచ్చేయు, నీ కొడుకులు బతుకుంటారు, నీ కొడుకులు రాజ్యం ఉంటుంది పరిపాలించడానికి, లేకుంటే ప్రాణం కూడా ఉండదు, రాజ్యం కూడా ఉండదు. హంబల్ వార్నింగ్, స్ట్రిక్ట్ రిక్వెస్ట్. ఇది సంజయ్ ఎక్స్పర్టీస్ ఉంది. కానీ దీని మధ్యలో ఏముంది? హౌ కుడ్ అర్జున ఓవర్కమ్ ద డిప్రెషన్? ఆ మానసికంగా కూలిపోయిన అర్జునుడు మళ్ళీ ఎలా ఏమంటారు, కేవలం భగవద్గీత విని. భగవద్గీత ఏముంది? రియాలిటీ, ఫ్యాక్ట్స్, సత్యాలు. భ్రమలా ఉంటే కాదు, జరగదు. మనం అందరం భ్రమలు జీతం కడుతున్నాం. ఇంక అందరికంటే పెద్ద భ్రమ ఏంటి? అందరికంటే పెద్ద భ్రమ అంటే 2వ అధ్యాయం భగవద్గీత. 2వ అధ్యాయం ఇది సారం ఏముంది? అర్జున, యు ఆర్ నాట్ దిస్ బాడీ, నువ్వు ఈ దేహంవి కావు. న జాయతే న మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా న భవిష్యత్తు భూయ అజో నిత్య శాశ్వతం అయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరం నష్టమైన కానీ ఆ నిత్యమైన అజమైనటువంటి ఆత్మ ఉన్నది నష్టం కాదు. అది నువ్వు బాధపడుతున్నావు, వీళ్ళందరూ నష్టపోతారని. కానీ నష్టపోయేది ఆ శరీరము, ఆ వ్యక్తి నష్టపోడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్ర న ముహ్యతి. ఏ విధంగా అయితే మనము ఒక జీవుడు కౌమార శరీరం నుండి యువకుడు అవుతాడు, యువకుడు నుంచి ముసలవుతాడు, శరీరం మాత్రం కదా. ఇప్పుడు మన అందరికీ చిన్నప్పుడు దేహం ఎడిపోయింది, ఎడిపోయింది ఆ దేహం. ఈ చిన్నప్పటిది స్కూల్ నర్సరీ ఫోటో చూసుకో, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ది ఉందా ఫోటో? ఇంట్లో ఉంటుంది, పాత మమ్మీ అడుగుతాయి. చెంపలు నిండినట్టు టైం ఎడిపోయినా చెంపలు, ఆ ముఖం ఎడిపోయింది, అది ఉన్నట్టు ముఖము, ఆ శరీరం ఎడిపోయింది, చేంజ్ అయిపోయింది. దట్ మీన్స్ గాన్ ఫర్ ఎవర్. మళ్ళీ చెడుగా తిరిగి మనిషి బాధపడుతున్నావా? అయ్యో నా శరీరం బాయ్, శరీరం బాయ్, శరీరం బాయ్. ఎవరు లమెంటింగ్? ఏది కొత్తగా వచ్చిందో దాన్ని యూజ్ చేస్తున్నాము, వేరిపోయింది. కౌమారం, యౌవనం. ఇప్పుడు యౌవనం ఉంది, దాని తర్వాత ఏమవుతుంది? జరా, ముసల్తనం. మళ్ళీ ముసల్తనం అయిన తర్వాత మళ్ళీ దేహంలో పెట్టి మళ్ళీ ఇంకో దేహంలో వస్తుంది. తో ధీర పురుషులు వాళ్ళు బాధపడరు. ధీరసత్రం మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద అగామ అపాయన అనిత్య స్థాం స్థితిక్షస్వ భారత. అర్జున, ఈ భౌతిక జగతంలో ప్రతి ఒక్క విషయం ఇదేంటి? ప్రతి ఒక్క పరిస్థితి ఏంటి? ఇది కేవలము సెన్స్ పర్సెప్షన్, ఇది కేవలం ఇంద్రియాల అనుభూతికి అంతే. మళ్ళీ ఈ అనుభవాలు ఎప్పటికి ఉండేవి కావు. అందరం స్వెటర్ వేసుకున్నాం, మేము స్వెటర్ వేసుకున్నాం, మళ్ళీ 2 నెలలు కానీ చూస్తామా? వేసుకుంటామా? ఎంత స్టైలిష్ ఉన్నా, ఎంత కాస్ట్లీ ఉన్నా కానీ, ఎంత డిజైన్ ఫ్యాషనబుల్ ఉన్నా కానీ వేసుకున్నాం స్వెటర్ని. ఎండాకాలం మేల ఎందుకు? ఇప్పుడు ఇది ఉంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంది, అప్పుడు అదే వేసుకుంటే అంతే అన్కంఫర్టబుల్. మరి నా దోషం స్వెటర్ రమ్మన్నదా? స్వెటర్ దోషం కాదు, మా దోషం కాదు, మన ఎక్స్పీరియన్స్ దోషం. ఇస్ ఇట్ నాట్? ఇప్పుడు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది?
ఇప్పుడు ఈ కాలంలో మనకి స్వెటర్ వేసుకుని ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతుంది? ఎచ్చగా మజాస్తుంది లేదా? యూ ఫీల్ సో నైస్. నైట్ ఇప్పుడు బ్లాంకెట్ వేసుకుంటే బయట పడకపోతే తిరుగుతుంది, వెళ్ళకపోతే వెళ్ళగలే. అది ఎండాకాలం, మేలు వేసుకో బ్లాంకెట్, ఎల్లుడు వేరే ఫస్ట్ వస్తావా? అది క్వశ్చన్. అదేంటి బ్లాంకెట్ దోషం కాదు, మన దోషం కాదు. దోషం ఏంటది? అనుభవం. ఎండాకాలం ఈ స్వెటర్ ఏం అనుభవిస్తావో చలికాలం ఏం అనుభవిస్తావు. ఇది కేవలం మన ఇంద్రియాల అనుభూతి, అంతే, సెన్స్ పర్సెప్షన్. మళ్ళీ ఈ అనుభవము ఎప్పటికి ఉండేది కాదు, ఎప్పుడు చేంజ్ అయితే అవుతుంది. శీత ఉష్ణ, ఏమి చలికాలము ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఉష్ణ ఎండాకాలం వేరే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సుఖం వచ్చినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, దుఃఖం వచ్చినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తో కనుకనే ఏ పరిస్థితి సుఖం దుఃఖం కాదు. మనమంటాము ఈ పరిస్థితి వచ్చినప్పుడు నేను బాధపడుతున్నా. పరిస్థితి బాధపడతలేదు, ఆ పరిస్థితిని నువ్వు ఎలా చూస్తున్నావో ఇంకా చూపు మీద ఆడేటప్పుడు అనుభవం బాధ కలిగిస్తుంది. పరిస్థితి ఈజ్ నాట్ ద ఫ్యాక్టర్. ఇప్పుడు సగం గ్లాసెస్ సగం నీళ్ళు ఉన్నాయి, కొందరు తను చూసి ఆనందపడుతున్నారు, కొందరు బాధపడుతున్నారు. ఇప్పుడు ఆనందపడే వాళ్ళు ఇంకా బాధపడే వాళ్ళకు కారణం ఒక గ్లాస్ అల్లిల్లా. పర్సెప్షన్స్, ఇజ్ ఇట్ నాట్? కొందరు దాన్ని పర్సీవ్ చెప్తుంది, ఐ ఓన్లీ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్, మన పర్సెప్షన్ అవుతుంది. ఇంకోటేమో ఐ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్. సేమ్ కదా, ఇద్దరు డైలాగ్ కూడా సేమ్ ఉంది, కానీ ఎలా పర్సీవ్ చేస్తుండో మనది గొంతు అట్టెళ్తుంది. ఐ హ్యావ్ హాఫ్ గ్లాస్ ఓన్లీ వాటర్, ఐ హ్యావ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్. సో లైఫ్ ఈజ్ వాట్? లైఫ్ ఈజ్ సింప్లీ బేస్డ్ ఆన్ పర్సెప్షన్స్. ఆ పర్సెప్షన్స్ మీద కన్సెప్షన్స్ ఉంటాయి. సో లైఫ్ ఈజ్ సింప్లీ అబౌట్ పర్సెప్షన్స్ అండ్ కన్సెప్షన్స్. కన్సెప్షన్స్ అంటే సిద్ధాంతాలు, బస్ కొన్ని అనుభవాలు కలిగినాయి. ఇప్పుడు హిందీలో ఒక సాహిత్యం ఉంది, హిందీలో మీకు అర్థమవుతుందా చెప్తున్నా. दूध का जला छाछ भी फूक फूक कर पीता है. ఇప్పుడు दूध తెలుసు కదా, పాలు, ఛాస్ మజ్జిగ. ఇప్పుడు పాలు ఇంకా మజ్జిగ కలిసి సిమిలారిటీ ఏముంది? కలర్. రెండు బయట ఉన్నాయి కలర్. ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు ఈ సామెత ఎట్లా వచ్చిందంటే, పిల్లి వేడి పాలు తాగింది, అది పాలు చూసింది కానీ వేడి అంత తెలియలేదు. సరిగ్గా పాలు తాగేసరికి సురుకు కట్టింది. ఏమైంది? సురుకు పర్సెప్షన్స్. ఓహో ఇది తెల్లగా కట్టింది, దానికి సురుకు కట్టింది కాబట్టి దాని తర్వాత దాని ముంగట మజ్జిగ పెట్టాం కానీ ఏమిటి కాలుతుంది. సిద్ధాంతం అయిపోయింది. ఏ తెల్లగా చూసినా ఏం చేయాలి? ఊది తాగాలి. ఇద్దరికి సిద్ధాంతం. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కలిగింది, అనుభవం. ఎటువంటి అనుభవం? తెల్లగంటే వేడి, వేడి అంటే సురుకు, సురుకు అంటే ఊదుడు. అవునులేదా? దిస్ ఈజ్ మన లైఫ్. మనం అందరం ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరు కొందరు కొన్ని అనుభవాలు కలిగినాయి, అనుభవాలనే తన జీవిత సిద్ధాంతాలను పాటిస్తారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్, ఇస్ ఇట్ నాట్? ఎందుకంటే ఆ అనుభూతి, ఆ అనుభవము ఆ సమయంలో ఉన్నది మానసిక స్థితి మీద ఆధారపడింది. ఆ సమయంలో నీది ఏ మూడు ఉండేనో, నీ ఎట్లా మనస్తత్వం ఉండేనో, అప్పుడు నీకు ఎటువంటి పర్సెప్షన్ కలిగిందో, ఇట్ వాజ్ డిపెండ్ ఆన్ దాట్, ఇస్ ఇట్ నాట్? ఇంకా పరిస్థితి ఎప్పుడు మారుతూ ఉంటాయి, అది ఫిక్స్ కాదు. సో దేర్ ఫర్ యు ఆర్ నాట్ రైట్. అండర్స్టాండ్ దిస్. కొంచెం కాంప్లెక్స్ అని చెప్తున్నా, ఇలా అర్థం కాకపోవచ్చు. కొద్ది ఏమంటారు, సంక్లిష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి, బట్ ఇదే ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సింప్లీ వాట్ ఈస్ భగవద్గీత టీచింగ్? పర్సెప్షన్స్ అండ్ కన్సెప్షన్స్.
దీన్ని ఇంకా సరళ భాషలో చెప్పాలంటే మీరు ఎప్పుడు భగవద్గీత కోర్సెస్ కూడా దీంతోనే స్టార్ట్ చేస్తారు. ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ విషయం ఎక్స్ప్లెయిన్ చేయడం ముగిస్తాను. ఇప్పుడు భగవద్గీత ఇదేముంది, ఇది ఒక చర్చ, అవును లేదా, లేదా డిస్కషన్. ఇది క్లాస్ కాదు, అది అదేంటి డిస్కషన్ ఉంది. ఎవరి మధ్యలో? అర్జున ఇంకా కృష్ణ. ఎక్కడ? కురుక్షేత్ర రణరంగంలో, బ్యాటిల్ ఫీల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటిల్ ఫీల్డ్ డిస్కషన్ చేసుకునే ఈ స్థలమా? అది సెమినార్ హాలా లేదా కాన్ఫరెన్స్ రూమా? యుద్ధరంగంలో ఏం చేయాల్సింది? యుద్ధం చేశారు కదా. కానీ ఎక్కడ మళ్ళీ యుద్ధరంగంలో కూడా ఎక్కడ స్పెసిఫికలీ? కురుక్షేత్రం యుద్ధరంగము, కానీ చర్చ ఎక్కడ దొరుకుతుంది? ఇన్ ద మిడిల్. సేనయోరుభయోర్ మధ్యే రథస్థాపయమే అచ్యుత. ఓ కృష్ణ, నా రథంని నువ్వు రెండు పక్షుల మధ్య తీసుకువెళ్ళి స్థాపించు. సేనయోరుభయోర్ మధ్యే, రెండు సైన్య మధ్యలో ఏం చేయు? భయోర్ రథస్థాపయమే అచ్యుత. కృష్ణుడు అడుగుతుండు, ఎందుకు ఎందుకు రెండు సైన్య మధ్యలో ఇద్దరు అర్థం అవ్వాలి? తో అర్జున్ది ఆన్సర్ ఏముంది? చూస్తా. ఏం చూస్తావు? మా పక్షంలో ఇంకా ప్రతిపక్షంలో ఎవరు యుద్ధం ఎనగచ్చారు. దిస్ ఈజ్ గీత వేర్ స్టార్ట్స్. గీత ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడనే పర్సెప్షన్స్ కన్సెప్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు యుద్ధ రంగంలో ఎవరెవరు పార్టిసిపెంట్స్ ఉన్నారో, కంటెస్టెంట్స్, అది ఎలా తెలిసి ఉంటుంది కదా. మరి చూసేది ఏముంది? తన పక్షంలో ఎవరున్నారో ఎదుటి పక్షంలో ఎవరు తెలుసు కదా. మళ్ళీ యుద్ధము వేరే వేరే ప్రాంతాలు, వేరే వేరే దేశాలు, వేరే వేరే రాష్ట్రాల ఎవరి మధ్య యుద్ధం ఉంది? కుటుంబ సభ్యులే, అవును లేదా? మరి కుటుంబ సభ్యులు చూసేది ఏముంది? మళ్ళీ ఈ యుద్ధం జరిగేటప్పుడు ఈ పాండవుల వయసు ఎంత ఉంది? ఎంత చెప్పు, గెస్. అర్జున ఈజ్ 100. Arjuna and Krishna is 100 years old at that time. What is కాదు. అంటే వీళ్ళ మధ్యలో వైరం ఎప్పుడు చూడండి. హౌ మెనీ ఇయర్స్ శత్రువు? 100 years వైరము. 100 years లోపల నీ శత్రువు ఇది వెళ్ళరా? ఎవరు కుటుంబ సభ్యులు వెళ్ళరా? చూసేది ఏముంది? చూసేది ఏముంది? అర్జున్ కృష్ణ అంటుండు, సరే చూడు. గీత అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అర్జున్ అడిగిన క్వశ్చన్ చాలా సిలీ రిక్వెస్ట్ ఉంది. నన్ను కృష్ణుడు ఎట్లా వేసాడు? చాలా సిలీగానే స్పందించాడు. చూసాడు ఉందా? చూడు. ఏ వైరం అయితే 100 సంవత్సరాలు ఉంటుందో, ఏ యుద్ధం కోసమైతే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ప్లాన్ చేసిండ్రో, 100 సంవత్సరాల నుంచి చూసిన చుట్టాలు, బంధువులు ఎవరు చూస్తుండు? 10 రకాల జనం ఉన్నాడు. ఒక శ్లోకం ఉంది, 10 varieties of people Arjuna is seeing. Who are those 10 varieties? తాతలు, తండ్రులు, కొడుకులు, గురువులు, మళ్ళీ మామలు, మేనమామలు, బిడ్డెచ్చిన మామలు. 2 రకాల మామలు ఉంటారు కదా. ఇక్కడేమో ఉత్త మామ ఉంటాడు, ఎక్కడేమో ఇంకోడేమో బిడ్డ ఇచ్చిన మామ. మన్మళ్ళు, శ్రేయాభిలాషులు, ఇటువంటి 10 రకాలు ఉన్నారు.
వాళ్ళందరినీ చూస్తుంది. తో ఈ యుద్ధ రంగంకి రాకన్నా ముందు అర్జునుడి పర్సెప్షన్స్, అర్జునుడి అనుభవం వీళ్ళందరినీ చూస్తే ఎట్లుంటే, ఏ భావంతో యుద్ధ రంగంలో దిగిండు? స్వర్గలోకం పోయి ఆయుధాలు తెచ్చుకున్నాడు, తపస్సు చేసి శివుడిని పశుపత అస్త్ర తీసుకున్నాడు, తపస్సు చేసి దుర్గదేవితో అస్త్రాలు తీసుకున్నాడు, ఇంద్రుని దగ్గరికి పోయి బ్రహ్మాస్త్రాలు తెచ్చుకున్నాడు. అన్ని దివ్యాస్త్రాలు. దేనికోసం? షోకేస్ కోసం. మనం కదా షోకేస్ పెట్టుకున్నట్టు ఇది 5th స్టాండర్డ్లా, ఇది 6th స్టాండర్డ్లా, ఈ మెడలు ఈ స్టీల్ పెట్టినట్టు, ఇది నా అచీవ్మెంట్, ఇది నా మెడల్ అని. దానికోసమా? దేనికోసం? యుద్ధం చేయడానికి. అవునలేదా? సో యుద్ధం ఏదో చేస్తాం మిత్రులతోనా? మరి రారా కొంచెం మూడత్తుంది చంపెత్తరా నేను అంటాడు. అత్త కొంచెం ఎందుకు నేను చంపేస్తుంది అట్లా అంటావా? యుద్ధం ఎవరు చేస్తారు? శత్రువులతో. తో యుద్ధ రంగంలో వచ్చేంత వరకు ఇంకా 2 సైన్యంలో మధ్యలో రథం స్థాపించిన తర్వాత నేను చూస్తా అనేసరికి ఇంకా కృష్ణుడు చూడు అనేంత వరకు, అంతవరకు అర్జునుడు వీళ్ళందరూ ఎట్లా చూస్తుండ్రు? శత్రువులాగా. అవునలేదా? అది వాళ్ళ పర్సెప్షన్. కన్సెప్షన్ ఏముంది? వాళ్ళని చంపేశారు. శత్రువు ఉన్నప్పటికీ అర్జున్ జీవితంలో సిద్ధాంతం ఏముంది? వీళ్ళని చంపేయాల్సిందే. అవునలేదా? కానీ ఎప్పుడైతే కృష్ణుడు సరే నాన్న చూ గాంచు, నా గురు, నా తండ్రి, నా తాతలు, నా మామలు, నా మేనమామలు, నా సోదరులు, నా కొడుకులు, నా మన్మడులు, నా శ్రేయాభిలాషులు. ఏమిది? పర్సెప్షను మారిపోయింది. కనుక నీ కన్సెప్షన్ ఏమైంది? వల్ల ఇందాక శత్రువులాగా చూసే వాళ్ళను నా వాళ్ళు, వాళ్ళ చేత వాళ్ళని చంపే బదులు వాళ్ళ చేత చనిపోతా నేను అని మొత్తం మొదటి అధ్యాయంలో 47 శ్లోకం వరకు, 47 శ్లోకం వరకు, 47 శ్లోకం చెప్తుడు అర్జున్కి కృష్ణుడికి కారణం చెప్తుంది. యుద్ధం ఎందుకు చెయ్యను లేదు, కేవలం కారణం చెప్తున్న యుద్ధం ఎందుకు చేయనని. యుద్ధం చేస్తే వీళ్ళందరూ చనిపోతారు, చనిపోతే కుటుంబాల సభ్యులు ఉండరు, పురుషులు ఉండరు, పురుషులు ఉండకపోతే ఈ స్త్రీలు చెడిపోతారు, స్త్రీలు చెడిపోతే దాంతో వర్ణ సంఖ్యలు జన్మిస్తారు, వర్ణ సంఖ్యలు జన్మిస్తే పితృలకు పిండనాంశాలు ఉండరు, వాళ్ళ నరకపోతారు. దాని అన్ని బాధ్యులు నేను. కనుక అటువంటి పాపం నాకు వద్దు. కనుకనే వాళ్ళ చేత చనిపోతా కానీ వాళ్ళని మాత్రం చంపాను. నేను చేతిలో చిప్పడుకుని బిచ్చవాడుకుని జీతం పడుతుంది, యుద్ధం మాత్రం చేయను. కిం నో రాజ్యైన గోవింద నాకు రాజ్యమదు, నాకు వైభవదు, నాకు ఐశ్వర్యదు. నేను వనంలోకి వెళ్ళి అడవిలోకి వెళ్ళి భిక్ష అడుకుని జీతం పడుతుంది. ఏమిది? సిద్ధాంతం చేంజ్ అయిపోయింది. ఇదే జీవితం. జీవితం అంటే ఇది ఏంది? అనుభవాలు, సిద్ధాంతాలు, పర్సెప్షన్స్, కన్సెప్షన్స్. ఎవరిదే ఈ ఈక్వేషన్ అర్థం చేసుకున్నారో వాళ్ళ లైఫ్లో ఎన్నడూ ఫెయిల్ కాదు. మనం వీటికి దాటాలి. అనుభవాలకు మనం అతిథులు కావాల్సింది. ఎందుకంటే అనుభవము ఇది మనసుని పని ఉంది. ఇక మనస్సు ఎప్పుడేం చేస్తుంటుంది? మనస్సు ఎప్పుడేది ఆలోచిస్తుంటుంది, ఆలోచించే విషయాలు అనుభవిస్తాననుకుంటుంది. అనుభవించిన తర్వాత ఒప్పందం ఉంటుంది, చెయ్యాలా చేయొద్దా. ఫస్ట్ ఏం చేస్తాము? ఆలోచిస్తాం. ఇట్లా ఉంటుందట, దుబాయ్ దుబాయ్ దుబాయ్, బుర్జ్ ఖలీఫా బుర్జ్ ఖలీఫా ఆలోచిస్తాం కదా. మరి పోవాలి 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 మళ్ళీ ఈ 50 ఏం లేదు రాదు అనుకున్నాం. చాలా అనుకున్నాం, ఏం లేదు. ఏమైంది? ఒప్పందం. సో మనసు ఎప్పుడు ఈ పని చేస్తూ ఉంటుంది? థింకింగ్, ఫీలింగ్ అండ్ విల్లింగ్. సో ఈ వీడికి మనం అతిథులు కావాల్సింది. యూ హ్యావ్ టు గో బియాండ్ దిస్. మళ్ళీ ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి, ఆలోచనలు ఎప్పుడు మారుతూ ఉంటాయి. కనుక ఏమవుతుంది? అనుభవాలు కూడా మారుతూ ఉంటాయి. అనుభవాలు మారేసరికి ఏమవుతుంది? మళ్ళీ మన ఒప్పందాలు కూడా మారుతుంది.
కనుకనే ఇవన్నీ మనసు యొక్క ఆట ఉంది. కనుకనే భగవద్గీత ప్రయోజనం ఏముంది? ఈ మనసు నియంత్రించుకోవాల్సింది. ఎట్లా నియంత్రించుకోవడం? కృష్ణుడు అనేసిండు, వాస్తవిక జ్ఞానం ఇచ్చిండు, రియాలిటీ. వీళ్ళు వాస్తవంగా వీళ్ళు చనిపోయే వాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళ దేహంలే కాదు, నువ్వు ఆ దేహంలే కావు, వాళ్ళ దేహం కాదు. నీ అనుబంధము, నీ అనురాగము దేహం పట్ల ఉంది, అవులేదా? నీ దేహం పట్ల ఉంది అనురాగం. కనుకనే నా వాళ్ళు అంటున్నావు. ఇప్పుడు ఎప్పుడు చెప్తుంటా కదా, ఇప్పుడు హాస్పిటల్లో ఎందరో రోగులు ఉన్నారు. మనకేమైనా టెన్షన్ ఉందా వాళ్ళకి? మన పైకి ఇక్కడ ఎవరికైనా టెన్షన్ ఉందా? బాధపడుతున్నామా? కానీ మన వారికి మన అయితే క్లాస్ కదా, మన కొడుకు జరుగుతుంది క్లాస్ కదా, వీళ్ళ క్లాస్ ఉంది, శుక్రవారం క్లాస్ పోవాలని పోతావా? పో. మరి ప్రతిరోజు ఎందరో హాస్పిటల్లో జరుగుతున్నారు కదా, క్లాస్ కత్తున్నావు. కానీ మన కొడుకు జరుగుతుంది క్లాస్ కత్తలేదు. ఎందుకు? జ్వరం ఎవరికి వచ్చింది? నావానికి వచ్చింది. నా అనేది ఏంది? అది ఒక అనుభవం కలిగిస్తుంది. నావాడు కనుక ఈ వీటికి మన అతిథులు కావాల్సింది. మనసు వీడు నావాడు, వీడు నావాడు కాదు, వీడు నా మిత్రుడు, వీడు నా శత్రువు. ఎటువంటి అనుభవం కలిగిస్తుంది? సిద్ధాంతం, నా మిత్రుడిదే వీడు, నేను ఎప్పుడు దగ్గర తీసుకోవాలని, ఫోన్ చేయాలని, మాట్లాడుకోవాలని, స్పెషల్ చేయాలా, సో వీటికి అతిథులు కావాల్సింది. వాస్తవంగా ఎవరి మిత్రుడు కాదు, ఎవరి శత్రువు కాదు. ఎందుకు? ఎందుకంటే అది దేహంతో సంబంధించి ఉంది. ఇసిన్నాడు ఇక దేహం ఎప్పుడు మారేది. బట్ ఇలా ఈ దేహం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి, ఓ నా జగిత్యాలు వీడు, ఇప్పుడు హైదరాబాద్ ఉన్నోడు కంపెనీలో కొత్త జాయిన్ అని, ఎక్కడికి వచ్చినావు? ఇక్కడ ఓ జగిత్యాలా, ఎక్కడికి? ఇప్పుడు చెప్పాలి హన్మకొండ, హన్మకొండ. ఇస్ ఇట్ నాట్ ఇంత ఎక్స్పీరియన్స్ ఇట్లా? ఇంకా జగిత్యాలు ఎక్కడ చెప్పండి? అరే మార్కండే టెంపులా? అరే నాయన పక్కన నేను చూడలేదు నేను. ఏమిటి వాళ్ళు? 10 నిమిషాలు ఇమ్మీడియట్లీ ఇవ్వతుంది. ఇక ఫ్రెండ్షిప్ చేసుకోవాలా, అవుతుంది మాట్లాడాలా, అవుతుంది చేయాలా, అవుతుంది ఫోన్ చేయాలా, ఏమవుతుంది? బట్ హూస్ ఫ్రమ్ జగిత్యాల, హూస్ పద్మశాలి, దిస్ బాడీ. ఇప్పుడు చాలామంది అడుగుతారు, స్వామి మీ ఊరు ఎక్కడ అని అడుగుతారు. మీ ఊరు ఎక్కడ? నేనేమా చెప్తా, ఈ శరీరంది ఊరు మెట్పెళ్ళి, నా ఊరు మాత్రం వైకుంఠం. లేదు, ఎందుకంటే ఇప్పుడు నేను ఈ శరీరంలో ఉన్నా. ఈ శరీరము ఒక చోటుకు, ఒక కుటుంబంలో, ఒక ఊర్లో, ఒక గ్రామంలో, ఒక సిటీలో తయారైంది. రేపు ఇంకో దేహంలో పోతే ఇంకెక్కడ తయారవుతుంది? అమెరికా తయారవుతుంది వస్తుంది. సో ఎంఐ అమెరికన్ ఆర్ ఎంఐ ఫ్రమ్ మెట్పల్లి? ఐఎమ్ నైదర్ ఫ్రమ్ అమెరికా నార్ ఫ్రమ్ మెట్పల్లి. దిస్ బాడీస్ ఫ్రమ్ అమెరికా ఆర్ మెట్పల్లి. ఐఎమ్ ఫ్రమ్ వైకుంఠ. నేను వైకుంఠం చెందినవాడిని. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చేస్తావు, అప్పుడు నువ్వు ఈ భౌతికమైన విషయాలకు నువ్వు అతీతమైన కడుతున్న బాధపడదు. అర్జున్ని అన్ని బాధ కారణం ఏంది? నా వాళ్ళు, నా అనే ఫీలింగ్ ఏది ఉందో, అటాచ్మెంట్, అది బాధ కారణం. అన్ని సమస్యల కారణం ఏంది? నా వాళ్ళు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను, నా కామన్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను ప్రతి చోట. ఇప్పుడు మన మల్లన్న ప్రభు, గంగ మల్లన్న ప్రభు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీడీ షాప్ పెట్టుకున్నాడు, బీడీ సిగరెట్ షాప్, గుట్కాల షాపు ఉదాహరణగా. ఇప్పుడు బీడీ, గుట్కా, సిగరెట్ల షాప్లో పోయే గిరాకీ వాళ్ళు ఏజ్ గ్రూప్ ఎక్కువ, మొత్తం యూత్ టీనేజర్ 15-30. ఇప్పుడు వాళ్ళు ప్రతిరోజు అటేలాకి వెళ్తారు. ఒకడు తాత అంటాడు, ఒకడు అంకల్ అంటాడు, ఒకడు మామ అంటాడు, ఒకడు ఏమో అంటాడు, సిగరెట్ పంపుతాడు. ఆయన పక్కకున్న ఇంకా తాత అగ్గిపెట్టి ఉందంటే 100 అగ్గిపెట్టి ఉంది అని
తాతను వెలిగిస్తాడు, వీడు ఉత్తా ఉంటాడు. అవును లేదా? ఇంకా జోకులు ఎత్తా ఉంటారు. తాత మర్చిపోతాడు నేను తాత అయినా అని. అది యువతను వచ్చి యువతను జోక్ ఎత్తాడు. ఇక చూసారు దృశ్యం చూడు కావాలి, అబ్జర్వ్ చేయాలి. ఓ రోజు తాత కొడుకుతాడు షాప్కి. గంగ వల్ల ఇప్పుడు కొడుకుతాడు. ఒకటి 5 అని ఇస్తావా? అగ్గిపెడితే వెలుగుతావా? ఎందుకు ఇస్తావు? నువ్వు నీ కొడుకునే వచ్చాడు, డాడీ కొంచెం గివ్ మీ అ లైట్ అంటాడు. ఇస్తావా? ఏమి ఇస్తావు? ఎందుకు? మరి మందికి ఎందుకు ఇస్తున్నావు? మందికి ఎందుకు ఇస్తున్నావు? నీ కొడుకు ఎందుకు స్లాబ్ ఇస్తావు? మందికి ఎందుకు అగ్గిపెడ ఇస్తున్నావు? ఇంకా ఇచ్చుడు కాదు, వంట ఇస్తున్నావు. అండర్స్టాండ్ ఎగ్జాంపుల్? ఒక్కొక్కరికేమో నువ్వు జోకులు వేసుకుంటా, ఇంకా నీ కొడుకు నీకు 5 రూపాయల సిగరెట్కి, ఎగ్జాంపుల్ 5 రూపాయలు తెలియదు, ఇలా ఎక్స్పీరియన్స్ లేదు, వాడు 50 రూపాయలు ఇస్తాడు, నీకు 100 రూపాయలు ఇస్తాడు నాకు సిగరెట్ అని ఇస్తావా? మిగతా ఉద్ధరిస్తున్నారు. తాత రాసుకో అంటాడు. ఇంకా నా అకౌంట్లో రాసుకో చెప్తాడు, పెద్ద అకౌంట్ ఉన్నట్టు. రాసుకుంటాడు. ఇంకా కానీ కొడుకు అడ్వాన్స్ క్యాష్ ఇస్తుండు, ఇక 10 times ఎక్కిస్తుండు, కానీ ఇవ్వడు. 2 ఈకుతాడు గాడిది కూడా. కానీ వానికేమో జోక్లెస్ కూడా నాన్న వేరే కూడా పట్టరా ఇంకోటి, అరే ఏమైనా నేను రాకపోతాడు. ఇంకా నేను రాకపోతే ఏమైనా మానేస్తావా? దీక్ష తీసుకున్నావా? ఎప్పుడు బాబు నేను రాను, ఇక నేను 40 రోజులు దీక్ష తీసుకున్నా, ఇక మళ్ళీ అంటాడు. అయ్యో ఎట్లా గిరా అంటాడు. ఎందుకంటే వీడు నా కొడుకు, వీడు చెడిపోవద్దు. అవును లేదా? మరి వాడడం వల్ల కొడుకు కదా, వాడు ఎవరు కొడుకు కదా, మరి వాడు చెడిపోడా? మనకి అనారోగ్యం కదా, వాళ్ళ లివర్ లంగ్స్ పడు కదా, మన క్యాన్సర్ కదా. నువ్వు ఇచ్చిన మోటివేట్ చేస్తున్నావు మనకి. ఇంకా రా కొత్త చిన్న ట్రై అంటే ఇంకా కొత్త బ్రాండ్ ఉండి ట్రై చేస్తుండ్రు, మంచి ఉంటుంది. మనం కూడా ఇంటికి తీసుకుపోయి అరే మరి నా దుకాణం కొత్తగా వచ్చింది, కొంచెం పట్టి చూడరు ఎట్లుంటుందని అంటే నీ కొడుక్కి. ఎందుకు? అటాచ్మెంట్. నా వాడు, నా కొడుకు. మరి వాడు కూడా కొడుకే కదా, నా కొడుకు కాదు. వాడు పోతే నాకేముంది, నా వాడు మాత్రం నష్టం. సో దిస్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్, అటాచ్మెంట్స్. సో భగవద్గీతది మనకి రియాలిటీ వెళ్తుంది. వాడైనా వీడైనా వీళ్ళిద్దరు సమానమే ఉంది, వాళ్ళిద్దరు జీవాత్మలు. వాడు కృష్ణాంశుడు, ఈరో కృష్ణాంశుడు. వీడు నా ఇంట్లో నా కొడుకై పుట్టిండు అంతే. ఇంకా నాకేం సంబంధం లేదు. వానికి నాకు సంబంధం కేవలం దేవుతో ఉంది. ఇప్పుడు వాళ్ళ లెక్క వేరా, నా లెక్క వేరా. నేను వాడిని కన్నా కానీ వాని కర్మని కనలేను. వాడి కర్మలు వచ్చిండు, నేను నా కర్మలు అనుభవిస్తాను. వాడి కర్మలు అనుభవించుడే, నా కర్మలు నేను అనుభవించుడే. కానీ ఇది ఉంటుంది ఫీలింగ్. సో దాట్ ఈస్ ద ఫ్యాక్ట్. సో భగవద్గీత మనకు ఏమిస్తుంది? వాస్తవిక జ్ఞానం ఇస్తుంది. ఇట్ గివ్స్ ఎ రియాలిటీ. ఆ జ్ఞానంతో మనము ప్రపంచాన్ని చూడాల్సింది. అప్పుడు మన అనుభవాలు మారుతున్నాయి. అనుభవాలు మార్చగలుగుతుంది, సిద్ధాంతాలు కూడా మారుతున్నాయి. When the perception change, conceptions also change. అది భగవద్గీత మెయిన్ ప్రయోజనం. ఎనీ క్వశ్చన్స్? ఏమైనా ప్రశ్న ఉంటుంది? కంపల్సివ్ బిహేవియర్స్ జస్ట్ భగవద్గీతలో తెలుసా కంపల్షన్ అంటే ఏంటి? ఒక విషయము చెయ్యాలి, చెయ్యకపోతే మనసులో ఉంటుంది. సింపుల్. ఇప్పుడు నేను చెప్తాను ఎగ్జాంపుల్, నేను ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేను మట్టిని చూసాను అనుకోండి, నువ్వు పానం కింద మీద అవుతుంది.
దేనికోసం మట్టి తీసుకుని ఒక విగ్రహం తయారు చేయాలని అది చేయకపోతే మనసులో ఉంటుంది దాంట్లో కంపల్షన్ కూడా మంచిదే తప్పు కాదు కానీ ప్రాపర్ డైరెక్షన్లో కంపల్షన్తో నువ్వు ఎదగాలి నష్టపోవద్దు ఎప్పుడైతే కంపల్షన్ ఉన్న వరకు ఓకే కానీ అది అబ్సెషన్లో మారద్దు నేను కంపల్షన్ విల్ చేంజ్ టు అబ్సెషన్ ఇప్పుడు వ్యక్తి పిచ్చోడు చెప్తాడు ఒక రోగం ఉంది సైకాట్రీలో అంటే మానసిక ప్రాబ్లం దాని ఓసిడి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ తెలుసా నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు చాలా నిలకపోవచ్చు ఉంటుందని కానీ ఉంటుంది ఒకటి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను ఎంతవరకు ఉండాలి ఎంత ఉంటుందని ఇప్పుడు మగవాళ్ళంలో ఈ రోగం ఎట్లా ఉందంటే ఎగ్జాంపుల్ ఇస్తాడు మనం అందరూ ఎట్లా బయట తిరుగుతాము గొల్లెం పెట్టుకుంటాము గొల్లెం పెట్టి ఏం చేస్తాము తాళం ఎత్తాం వెళ్ళిపోతాం ఇది నార్మల్ ఇప్పుడు గొల్లెం వేసుడు తాళం వేసుకోవడం తప్పు కాదు కాళ్ళు ఒకసారి చూస్తాం కూడా చూస్తాం లేదా అంతవరకు ఓకే దాన్ని కంపల్షన్ అంటారు అంటే దాన్ని నార్మల్ అంటాము కానీ కంపల్షన్ అంటే ఏంటి నువ్వు కిందికి పోయినావు మళ్ళీ పైకి వచ్చినావు కాలం పడిచారు పడ్డది లేదు సరే వేయలేము సరే దింపలేము మళ్ళీ నాలంతరాలు ఎక్కుతావు దేనికోసము చూడడానికి చూసిన బరబరు ఉందని సో అంతవరకు కూడా ఓకే కానీ మళ్ళీ కిందికి పోతావు మళ్ళీ పైకి వస్తావు సో దినమంతా అదే నడుతుంది నీ ఆఫీస్ టైమింగ్ పోయింది నీ పని అంతా పోయింది అంత ఏమైతే ఏం పని తాళాలు చూపలేదు ఇన్సైడ్ అది రోగం అది అబ్సెషన్ కంపల్సివ్ డిజార్డర్ అది నువ్వు చూసినావు తాళం వేసినావు అని నీకు తెలుసు బట్ చూసినావు కూడా అయిపోయిందని ఇది మగవాళ్ళకు ఉంటుంది ఆడవాళ్ళకి ఏం తెలుసు అప్పుడు ఇటువంటి పేషెంట్లు ఆడవాళ్ళు ఇలా కత్తారు స్కిన్ క్లినిక్ వస్తారు ఎందుకు డాక్టర్ చేతులు జడిపోతున్నాయి కాళ్ళు జడిపోతున్నాయి కూడా డాక్టర్ ఎంత సరే మంది ఇస్తాడు కానీ వాస్తవం మందు దాని కాదు వీళ్ళు కాళ్ళు చేపలు కారణం ఏంది పిండిందే వినుడు తాప కిచెన్లో చేదరకూడదు ఇది చెప్పామంటే తప్పు ఉతికినాము వేసినాము అయిపోయింది కదా ఇది సరే ఉతకలేనేమో మళ్ళీ ఉతకాలి వీళ్ళు దినమంతా మోర్లే ఉంటుంది ఇక బాత్రూమ్ కడుగుడు మీరు తాపకు కడుగుడు ఊసుడు ఇది రోగం సో అబ్సెషన్ ఈజ్ గుడ్ బట్ విదిన్ లిమిట్స్ లిమిట్ అంటే ఏంటి ఎప్పుడైతే నీ డే టు డే యాక్టివిటీలో ఇంటర్ఫియర్ కావద్దు డిస్టర్బ్ చేయొద్దు ఇప్పుడు నీ ఆఫీస్ టైంకి 9 గంటలకు నువ్వు 9 గంటలకు పోవాల్సింది నువ్వు తాళం చూసుకుంటా ఇంటికైనా 10 అయింది మళ్ళీ ఆఫీస్కి పోయినా ఆడాల్సి ఇష్టం లేదా అది కూడా వచ్చాయంటే దొంగలు పడుతుంట మళ్ళీ దొంగలు తీరెత్తుకుంటారు నీ తాళం ఏదైతే మరి ఓడి దొంగతాడు ఓడవెళ్తాడు ఇప్పుడైతే నువ్వు పని చేయలేదు దెన్ ఇట్ ఈస్ డిసీజ్ సో యూ షుడ్ కంట్రోల్ దాట్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ మరి చెప్పినట్టు రావడం న్యాచురలే కానీ దానికి రియాలిటీ ఉండాల్సి రియాలిటీ ఏంటి బాబా నేను తాళం వేసినాను నేను దాన్ని లాగి చూశాను పడ్డది అది కనుక ఏం చేయాల్సింది యూ హ్యావ్ టు కంట్రోల్ దట్ థాట్స్ విచ్ ద మైండ్ ఈజ్ దట్ ఇంపల్సెస్ విచ్ ద మైండ్ ఈజ్ త్రూయింగ్ నువ్వు తాళం సరిగా వేయలేవు తాళం పట్టలేవు ఆలోచనలు అయితే ఉండేవు దాంట్లో నీకు నియత ఉండాల్సింది అర్జునది ఆబ్సెషన్ ఏముంది నా ఫ్యామిలీ నా కుటుంబ సభ్యులు దట్ ఇస్ అబ్సెషన్ కుటుంబ సభ్యుల ప్రేమ ఉండడం మంచిదే కానీ ఎప్పుడైతే కుటుంబ సభ్యులు ధర్మంకి వ్యతిరేకమై నష్టం చేసినప్పుడు మనం యుద్ధం చేయాల్సింది చంపాల్సిందే ఇంకా నేను శత్రువు ధర్మం ఏంటి ధర్మంని స్థాపించుడు ఎప్పుడైతే నా అబ్సెషన్ నా ధర్మంలో ఆటంకం అవుతుందో దెన్ ఇట్ ఈస్ బ్యాడ్ భగవద్గీత చెప్పడానికి ఏం తెలుసు దీనికే గివ్ అప్ యువర్ అబ్సెషన్ నో ద రియాలిటీ నువ్వు తాళం వేసినావు తాళం పడ్డది నువ్వు లాగి కూడా చూసినావు ఇంకేం అవసరం లేదు జస్ట్ కంటిన్యూ విత్ యువర్ వర్క్
నేను బట్టలు ఉతికినాను, నేను ఊడిచినాను, నా చేతికి ఏం మైలట్టలేదు, ఒకరికి అయిపోయింది. సో అబ్సెషన్ షుడ్ నాట్ బికమ్ కంపల్షన్. సరే, కంపల్షన్ షుడ్ నాట్ బికమ్ అబ్సెషన్. ఖచ్చితం కావాల్సింది మంచి వరకు ఏదైనా విషయం కావాల్సింది మంచిదే. ఇప్పుడు కదా చేసుకుంటా, అదే అమ్మాయితో పెళ్లి చేసుకుంటా, అది పిచ్చితనం. ఇంకో అమ్మాయి గారు, మరి ఇంకో అమ్మాయిలు కాదు, నీకు కావాల్సిన అమ్మాయి అలాగే ఆ అమ్మాయి పిచ్చితనం. మరి ఇంకా అర్థం కాదు, అందరూ అమ్మాయిలే కదా. ఇప్పుడు why only she? Because you are obsessed about her. మరి దేనికి అబ్సెస్ అయినావు? ఆమెతో అందిన ఒక ఎక్స్పీరియన్స్కి, ఆమె సంపర్కం చేరి ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది, ఆమె చూసని ఒక ఎక్స్పీరియన్స్ కలిగింది. సో యూర్ అటాచ్డ్ టు ద ఎక్స్పీరియన్స్, నాట్ టు ద పర్సన్. ఇవాళ రేపటి యువకులు యువతులు ఈ విషయం అర్థం చేసుకోలేరు. అంటారు నాకు అమ్మాయి లేకపోతే నాకు అబ్బాయి లేకపోతే నేను బాగా ప్రేమిస్తాను. నువ్వు ప్రేమిస్తలేవు. నువ్వు ఆ అమ్మాయి అబ్బాయి సంపర్కం వచ్చిన తర్వాత నీకు అనుభవం కలిగింది, నువ్వు ఆ అనుభవంకి అటాచ్ ఉన్నావు, వ్యక్తి కాదు. దాన్ని పొందాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, దాన్ని కంపల్షన్. ఇంక అబ్సెషన్ అనేది కేవలం ఆ వ్యక్తే ఇస్తుంది. ఎందుకు ఇంకో వ్యక్తి కదా, అది ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆమె స్త్రీ అయినప్పటికీ, ఆమె పురుషుడు అయినప్పటికీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇస్తారు ఖచ్చితమే. దట్ ఈస్ న్యాచురల్. ఇక్కడ నాలెడ్జ్ ఉండాలి కదా. సో ద కాజ్ ఆఫ్ ఆల్ అబ్సెషన్ ఆర్ కంపల్షన్ ఈస్ ల్యాక్ ఆఫ్ రియాలిటీ, ల్యాక్ ఆఫ్ రియల్ నాలెడ్జ్. సో భగవద్గీత విల్ గివ్ యు దట్ రియాలిటీ వెర్ యూ కెన్ సీ థింగ్స్ ఇన్ ద రైట్ పర్స్పెక్టివ్. ఉన్న విషయంని ఉన్నట్టు చూసుడు, అది భగవద్గీత అయితే సరైన చూపు. సింపుల్, సరైన చూపు ఇస్తుంది భగవద్గీత. ఉన్న విషయాన్ని ఉన్నట్టు చూడాల్సింది. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ఓకే, హరే కృష్ణ. ప్రభుపాద కీ జై.